తెలుగులో చదువుతున్నాను. నిర్గమకాండము 12వ అధ్యాయము 2వ వచనం. నెలలో ఈ నెల మీకు మొదటిది, ఇది మీ సంవత్సరములకు మొదటి నెల. మీరందరూ కళ్ళు మూసుకొని ప్రార్థిస్తున్నాం. Our Abba, our Heavenly Father, మా తండ్రి, మా ప్రభువా, our Lord Jesus Christ, మా ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువా, thank you for this wonderful evening time. ఈ సాయంకాల సమయానికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం ప్రభువా. You are a wonderful God. మీరు అద్భుతమైన దేవుడు ప్రభువా. There is no one equal to you. నీకు సమమైన వారు ఈ భూమి మీద ఎవరు లేరు ప్రభువా. You are the one and only God. మీరు ఏకైక దేవుడు ప్రభువా. You are the Creator. మీరు సృష్టికర్తవై ఉన్నారు. You are the Almighty One. మీరు అద్భుతమైన దేవుడై ఉన్నారు ప్రభువా. The evening, ఈ సాయంకాల సమయంలో we are approaching మీరు the మాకు throne of mercy. మీరు మాతో సంప్రదించి మాతో మాట్లాడండి ప్రభువా. Oh Father God, ఓ తండ్రి అయిన దేవా, the mercy seat is still available for us. నీ అద్భుతమైన కృపను మాకు తోడై ఉండండి. Father God, తండ్రి అయిన దేవా, I bring myself and my brother in your hand. ఈ సమయంలో నా కొరకు సౌలను కోసం ప్రార్థిస్తున్నాను ప్రభువా. Give us the anointing. నీ యొక్క కృపను, నీ యొక్క అభిషేకం మాకు దయచేయండి. Lord, no one can do your work until you send somebody. ఇప్పుడు మీరే మా మధ్య పరిచయం నడుచున్నాం ప్రభువా. I bless every brothers and sisters here ఇక్కడికి వచ్చిన ప్రతి సహోదరులను మీరు దీవించండి ప్రభువా. and take control of this meeting. ఈ మీటింగ్ మీద ఆయన మీ యొక్క ఆధీనంలో ఉంచుకొని ప్రార్థిస్తున్నాం ప్రభువా. For everything, ప్రతి విషయాన్ని for your glory. నీ మహిమకరంగా ఉన్ను గాక. In the name of Jesus Christ. ప్రభు యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం ప్రభువా. ఆమేన్. Please be seated, my brothers and sisters. దయచేసి అందరూ కూర్చోండి. పర్లేదు, హైట్ ప్రాబ్లం వస్తుంది. Hallelujah. So I greet you all in the name of Lord Jesus Christ. ప్రభు యేసుక్రీస్తు నామమున అందరికీ శుభములు తెలియజేస్తున్నాము. Hallelujah. హల్లెలూయా. And really wonderful that I am seeing the wonderful church. నేను ఈ అద్భుతమైన మందిరం బట్టి మీకు సంతోషపడుతున్నాను. Lots of prayer behind this building. ఈ మందిరం బట్టి దేవుని స్తోత్రం చేస్తున్నాము. Lots of prayer. చాలా మంది ప్రార్థించున్నారు. Amen. ఆమేన్. Because of the prayer, ఎందుకనగా ప్రార్థనను బట్టి this building is here today. ఈ రోజు ఈ యొక్క మందిరం ఇక్కడ ఉంచబడి ఉన్నది. Hallelujah. హల్లెలూయా. God knows. Once again. God knows. దేవుడు దేవుడికి తెలుసు. దేవుడికి తెలుసు. ఎప్పుడు ఏ సమయంలో ఏం చేయాలి. yes ఎప్పుడు ఏం చేయాలో దేవుడికి తెలుసు. అది ఫస్ట్ కొంచెం నేను కంగారు పడుతున్నాను. దేవుడు తాపము దాకా నోట్స్ మిస్ అయితే భయం నా పడుకున్నది. ఏమని దేవుడు చూస్తున్నాడు. నాకు తెలిసిన తెలుగు నాకు చెప్తాను. యాక్చువల్లీ తెలుగు రాసేసాను. తెలుగుకే మన తెలుగు తత్వం చేసే విధంగా ఉంది. ఇప్పుడు చాలాసారి నాకు ట్రాన్స్లేట్ చేసిన వారు చెప్తున్నారు, బ్రదర్ ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ చూశాను, హిందీ ట్రాన్స్లేషన్ చూశాను, బట్ తెలుగు ట్రాన్స్లేషన్ మొత్తం అనేది చూస్తాను. అన్ని భాషలో బ్రదర్తో చెప్పారంటే బ్రదర్ మేము ఇంగ్లీష్లో తర్జుమా చేయడం చూసాము, హిందీలో తర్జుమా చేయడం చూశాను, బట్ ఇప్పుడు ఏంటంటే తెలుగులోనే మన తెలుగు తర్జుమా చేయడం అనేది అద్భుతం. ఇది అవే నేను ఏదో ఒక తెలుగు చెప్తాను, ట్రాన్స్లేషన్ అర్థం చేసుకొని కరెక్ట్ తెలుగు నేను చెప్తాను. సో దేవునికి థాంక్స్ చెల్లిస్తున్నాను. ఆమేన్. సో ఐ హెల్ప్ మై బ్రదర్. నేను సహోదరులకు సహాయం చేస్తాను. హల్లెలూయా. హల్లెలూయా. ఐ నో మై బ్రదర్. నాకు సహోదరుడు తెలుసు ఆయన గురించి చాలా కాలంగా తెలుసు. చాలా కాలంగా తెలుసు సహోదరుడు. ఈ సేవ కోసం ఎన్ని బాధపడ్డారు. చాలా కాలంగా బాధపడి ఉన్నాడు. ఆమేన్. ఆమేన్. And how he and his family suffered for this message. ఈ వర్తమానం కోసం ఆయన కుటుంబం చాలా ప్రయాసపడ్డారు. I know that. నాకు అది తెలుసున్నది. Personally, I know that. వ్యక్తిగతంగా నాకు తెలుసున్నది ఆ విషయము. Hallelujah. హల్లెలూయా. I think last 2-3 years back, నాకు తెలిసి 2-3 years కింద గనుక I came to this place. I prayed this land. ఈ స్థలంకి వచ్చి ప్రార్థన చేస్తున్నాను. కొంచెం దేవుడికి బ్రదర్ అది ఓకే. దేవుడు మాట్లాడుతుంది.
So that time this land was very empty. నేను అప్పుడు వచ్చినప్పుడు ఈ స్థలం కేవలం ఖాళీ స్థలంగానే మిగిలి ఉండేది కదా. Hallelujah. హల్లెలూయా. So we prayed there నేను ఇక్కడ ప్రార్థన చేస్తున్నాను. and I went. ఎస్ దాన్ని చూస్తున్నాను. Hallelujah. హల్లెలూయా. We are seeing that the house of the Lord is here. ఇప్పుడు దేవుని ఇంటిని చూడగలుగుతున్నాను. Hallelujah. హల్లెలూయా. This is not by any man. ఇది ఏ మనుషుల వల్ల చేసిన కార్యం కాదు ఇది. Hallelujah. హల్లెలూయా. No one can do anything for God. దేవుడే సమస్తం చేసి ఉన్నాడు. ఏ మనుషులు కూడా దేవుని కోసం ఏమీ చేయలేదు. ఆమేన్. ఆమేన్. ఏదైనా చేయాలంటే దేవుడే చేయాలి. yes. Hallelujah. హల్లెలూయా. So by the grace of God you have a church దేవుని కృపటి ఈ మందిరము ఈ విధంగా ఉన్నది. and God bless brother దేవుడు సహోదరుని దీవించుగాక, మిమ్మల్ని దీవించుగాక. and the ministry ఈ పరిచర్య దేవుడు దీవించుగాక. and his church and his family. సంఘము మరియు కుటుంబాన్ని దేవుడు దీవించుగాక. Amen. ఆమేన్. And all the brothers I know, నేను చాలా మంది సహోదరులను చూస్తున్నాను. they all supported this ministry. ఈ పరిచర్యకు అందరూ సహోదరులు సహాయపడాలని కోరుతున్నాను. Hallelujah. హల్లెలూయా. So glory to God. దేవునికి మహిమ కలుగుగాక. ఆమేన్. ఆమేన్. So today ఈ దినమున I think we have a meeting today and tomorrow morning. ఈ రోజు ఈ మీటింగ్ కూడము ఈ రోజు మరియు రేపు కూడా కూడిక ఉంటుంది అని అనుకుంటున్నాను. yes ఉంది జరగని. ఆమేన్. So I don't want to take too much time. నేను ఎక్కువ సమయం మీకు తీసుకును. It's a night time. You have to go. ఇది రాత్రికాల సమయం కాబట్టి నేను చూసి సమయం వాడుతున్నాను. I start this message నేను వర్తమానం ప్రారంభిస్తున్నాను. and we continue in the morning also. దీనికి వర్తమానం పూర్తిగా మన ఉదయం కండిషన్ ఉంటుంది. And you come with the prayer. మీరు రండి ప్రార్థన చేయండి కూడికలో వస్తుంది. Hallelujah. హల్లెలూయా. So are you happy today evening? నేను ఈ సాయంత్రం నేను సంతోషపడుతున్నాను. అందరూ ఆనందంగా ఉన్నారా? మీరు అందరూ ఆనందంగా ఉన్నారా? హల్లెలూయా. So we read the scripture again. మరోసారి లేఖనం చూద్దామా? చూడండి లేఖనం చూశారు కదా? ఎవరైనా చదవండి. ఎవరైనా దీన్ని ఒకసారి చదవండి. నెలలో ఈ నెల మీకు మొదటిది. ఇది మీ సంవత్సరమునకు This month is the first month of this year. yes ఈ నెల వచ్చేసి మనకేంటి ఈ సంవత్సరంలో మొదటి నెల. హల్లెలూయా. So we also in the first month of this year. ఇప్పుడు మనం కూడా ఈ సంవత్సరంలో మొదటి నెలలో ఈ కూడికలో మనం గ్యాదర్ అయ్యాం ఇక్కడ కూడా. So we have to see మనం చూసినట్లయితే what happened in the first month of the year in the Bible. పరిశుద్ధ గ్రంథంలో సంవత్సరంలో మొదటి నెల ఏం జరిగిందో మనం చూద్దాం. హల్లెలూయా. హల్లెలూయా. సంవత్సరంలో మొదటి నెలలో ఏం జరిగిందని చూడొచ్చు. హల్లెలూయా. హల్లెలూయా. Year, సంవత్సరము the people of Israel is coming out of Egypt. ఇశ్రాయేలు ప్రజలు సంవత్సరం యొక్క మొదటి నెలలో ఐగుప్తు నుండి బయటకు వచ్చి ఉన్నారు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు బయటకు వస్తారంటే ఎప్పుడు వెళ్ళారు? బయటికి వచ్చి ఉన్నారంటే బయటికి వచ్చే ముందు లోపలికి ఎప్పుడు వెళ్ళారనేది ఇప్పుడు మనం తెలుసుకోవాలి. ఎందుకు వెళ్ళారు? ఎందుకు వెళ్ళారు? ఎందుకు బయటకు వస్తున్నారు? ఎందుకు బయటికి వస్తున్నారు? తెలుగు తర్జుమా. ఆమేన్. తెలుగు తర్జుమా. హల్లెలూయా. హల్లెలూయా. ఈజీ పని. ఇది చాలా ఈజీగా ఉంటుంది అన్నమాట. ఆమేన్. ఆమేన్. బ్రదర్ బాధపడి నా బాధపడి తెలుగులో చెప్పేశాను. నడేది కంప్లీట్ బ్రదర్. హల్లెలూయా. హల్లెలూయా. మొట్టమొదటిగా ఆయన ఎప్పుడు ఈజిప్ట్కి వెళ్ళారు? ఎందుకోసం వెళ్ళారు? ఇశ్రాయేలు ఎందుకు ఐగుప్తు నుంచి ముందుకు అక్కడికి ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది? ఎందుకు బయటకు రావాల్సి వస్తుందో చూద్దాం. హల్లెలూయా. హల్లెలూయా. We go to the book of Genesis. మనం ఆది కాండంలోకి వెళ్ళి లేఖనం చూద్దాం. chapter. 12వ అధ్యాయము. ఆది కాండం 12వ అధ్యాయము 1 or 2 verses. ఏడో చూద్దాం. 1 and 2. మొదటి వచనం మరియు రెండవ వచనం చూద్దాం. యెహోవా నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదములను గాక. God called Abraham. దేవుడు అబ్రహాము పిలిచి
Hallelujah. Hallelujah. God told, ఆయన come out of your family, come out of your nation. నీ ఇంటి నుంచి బయటికి రా, నీ దేశం నుండి బయటికి రా అని పిలుస్తున్నాడు దేవుడు. I bless you. నేను దీవిస్తానని సెలవిస్తున్నాడు. So Abraham came out of that idol worship land. అబ్రహాము ఆ యొక్క విగ్రహాల నుంచి బయటికి వస్తున్నాడు. Hallelujah. Hallelujah. With his wife Sarah. ఆయన భార్య శారా. Nephew Lot. Yes, amen. Hallelujah. Hallelujah. When he came out, బయటికి వచ్చి ఆమేన్, చాలా విషయాలు జరిగింది అక్కడ. లూతు సపరేట్ అయిపోతారు, లోతు వేరైపోయాడు. ఆమేన్. అక్కడ మీకు అందరూ తెలుసు, బయట చదవాలి తెలుసు. yes పరిశుద్ధులందరికీ తెలుసు ఆ విషయం. హల్లెలూయా. తర్వాత మరలా చాప్టర్ 14 పదావది మనం వచ్చినట్లయితే హల్లెలూయా. మెల్కిసెదెక్ met Abraham. Sorry, Abraham. మెల్కిసెదెకు అబ్రహాము కలుసుకున్నాడు. ఆమేన్. మెల్కిసెదెకును అబ్రహాము కలుసుకోవడం జరుగుతున్నది. హల్లెలూయా. హల్లెలూయా. And he blessed Abraham. ఇక్కడ ఒక దేవుడు అబ్రహాము దీవిస్తున్నాడు. మెల్కిసెదెకు అబ్రహాము దీవిస్తున్నాడు. The chapter 15. అలాగే మనం 15వ అధ్యాయానికి వచ్చేసరికి ఇప్పుడు మనం దీని కష్టం చదువుదాం. ఇవి జరిగిన తర్వాత ఏమి జరిగిన తర్వాత అబ్రహాం మెల్కిసెదెక్కి ములాఖాత్ చేసిన తర్వాత అబ్రహాము మెల్కిసెదెకు కలిసిన తర్వాత జరిగిన కార్యం ఇవి జరిగిన తర్వాత yes యెహోవా వాక్యము అబ్రహాముకు దర్శనమిచ్చి అబ్రహాము భయపడకుము నేను నీకు కేడము నీ బహుమానము అత్యధికమగునని చెప్పెను. చెప్పాను. అందుకు అబ్రహాము ప్రభువైన యెహోవా నాకేమి ఇచ్చిననేమి నేను సంతానము లేనివాడనే పోచున్నానే. అబ్రహాం దేవుడి మాట విని బయటికి వచ్చారు, విశ్వసించారు, మెల్కిసెదెకుని కలిశారు. అన్ని పెద్ద పెద్ద కార్యాలు అబ్రహాం జీవితం జరిగింది. దేవుడు అబ్రహాము కలవడము ఈ కార్యాన్ని దేవుడు చూసి ముగించాడు. చూడండి, పెద్ద పెద్ద కార్యాలు జరిగింది, గొప్ప కార్యాలు అబ్రహాము జీవితం జరిగాయి. హల్లెలూయా. హల్లెలూయా. బట్ కానీ 15th చాప్టర్ 15వ వచనం వచ్చేసరికి అబ్రహాం దగ్గర దేవుడు చెప్తున్నాడు, అబ్రహాము దగ్గరకు వచ్చి దేవుడు మాట్లాడుతున్నాడు, ఐ విల్ బ్లెస్ యు. నేను నిన్ను దీవిస్తానని సెలవిస్తున్నాడు. అప్పుడు అబ్రహాము చెప్తా ఉన్నాడు, ప్రభా ఈ మాట నేను చెప్తే ఉన్నాను కాబట్టి ఏమి జరగలేదయ్యా, నేను నా ఆ మూర్తి పూజ దేశంలో ఉన్నప్పుడు అయితే చెప్పారు, నేను అక్కడ మా తండ్రి ఉన్నప్పుడే నీ మాట చెప్పావు, నీ మాట మీద బయటకు వచ్చాను, నీ మాట బయటకు వచ్చున్నాను, నీ కాలం అయిపోయింది, ఇన్ని కాలం ఆడిన తర్వాత ఇంత కాలం అయిపోయిన తర్వాత నువ్వు అంటున్నావు ఏమి జరగలేదు కదా, ఇంత నేను నా తండ్రి ఇంటికి విడిచి వచ్చిన మొదలుకొని ఇంత సంవత్సరాలు ఏం జరగలేదే అడుగుతున్నాడు ఆయన. అదే కదా అదే కదా మేము చదివింది. చదవండి మరోసారి 3వ వచనం. మరియు అబ్రాము ఇదిగో నీవు నాకు సంతానం ఇయ్యలేదు కనుక నా పరివారంలో ఒకడు నాకు వారసుడవునని చెప్పగా యెహోవా వాక్యము అతని రెండవ వచనం చూడాలి. అందుకు అబ్రాము ప్రభువైన యెహోవా నాకేమి ఇచ్చినవేమి, ఏమి ఇచ్చినవేమి, ఏమి ఇస్తావు నాకు, ఏమి ఇస్తే ఏం చేయాలి నేను? మీరు అప్పుడప్పుడు వస్తారు మాట్లాడాలి వెళ్ళిపోతారు, అప్పుడు వస్తారు మాట్లాడి వెళ్ళిపోతారు, ఏం చేస్తారు, ఏం చేయలేదు కదా, వస్తారు తీర్చుంటారు, ఆకాశం చూడంటారు, చూడంటారు, స్కూల్ చూడంటారు. బట్ 25 years స్కూల్ చూస్తున్నాడు, సార్ చూస్తున్నాడు, ఏం జరగలేదు కదా. ఈ 20 సంవత్సరాలు ఇన్ని చేసి నాకేం జరగలేదే. ఫ్రస్ట్రేషన్, చాలా ఫ్రస్ట్రేషన్ ఉన్నాడు ఆయన. ఆమేన్. ఒత్తిడిలో ఉన్నాడు. ఎప్పుడు అబ్రహాము దేవుడి దగ్గర మాట్లాడలేదు. ఈ విధంగా దేవుడు ఇప్పుడు ఆయన నిరుత్సాహంతో చెప్పడం లేదు. దేవుడు ఏమి చేయలేదు కాదు. ఒక మనుషుడు ఒక రోజు 2 రోజులు సాంగగా ఉన్నాడు. 25 years ఉండాలంటే కొంచెం ఫ్రస్ట్రేషన్ అవుతుంది కదా.
ఇప్పుడు నేను ఒక బ్యాంక్ లోన్ కేసు వెళ్తే మండే రమ్మంటారు. మండే వచ్చిన తర్వాత ఆయన సరువులో పోయారు. బుధవారం వస్తారు. బుధవారం ఆయన రాలేదు అంటారు. శుక్రవారం అంటారు. శుక్రవారం అయినప్పుడు అరే ఈరోజు లైట్ లేదు, కరెంట్ లేదు, షట్డౌన్ అయిపోయింది, సిస్టమ్ సెండ్ అవుట్ అయిపోయింది, ఈ రోజు కొంచెం బిజీ ఉన్నాము, నెక్స్ట్ మంత్ రోజు రమ్మని చెప్తారు. ఓకే సార్ ఓకే సార్ సరే సార్ బ్యాంక్ కోసం ఓకే సార్ అని చెప్తూనే ఉంటాం. నెక్స్ట్ వీక్ కూడా అదే జరిగితే మళ్ళీ వచ్చే వారం మేము అదే మాట చెప్పినట్లయితే టోన్ చేంజ్ అవుతా లేదా, నీ స్వరం మారుతుందా లేదా? సార్ లాస్ట్ వీక్ ఇదే చెప్పారు కదా సార్, లాస్ట్ వీక్ చెప్పిన మాట ఇదే సార్నే చెప్తారు. ఆ సార్ మాట్లాడి కొంచెం చేంజ్ అవుతుంది. పిలిచి అప్పుడు సార్ పిలిచారు, మొదటి రోజు సార్ పిలిచారంటే అదే స్వరమే వారం తర్వాత పోయేసరికి తిరిగి మీకేమొస్తుందంటే ఆ ఓల్డ్ మాత్రం ఏం సార్ అంటే సార్ కొంచెం దాన్ని సార్ వారమైన దాన్ని కొంచెం మనం దాని ఫ్రస్ట్రేషన్ లో తీసుకొని అదే మాట ఇక్కడ అబ్రాహాము తెలియదు, ఇదే మాట అబ్రాహాము దేవుడితో మాట్లాడుతున్నాడు. మీరు చేయలేదు కదా ప్రభువా, ఆమేన్, మీరు చేయలేదు కదా ప్రభువా, ఎన్ని కాలం వెయిట్ చేస్తున్నారు, ఎంతకాలం ఏం వేస్తున్నాను ఇక్కడ, నా ఇంట్లో ఈ పని మనిషి ఉన్నారు కదా తమస్సు, ఆయనే నా దగ్గర వారిసు, నా తర్వాత వారిసులు ఉన్నారు, నా తర్వాత వారసులు ఎవరికి ఎలియాజరు నాకు వారసులు అవుతాడు అనుకున్నాడు ఆయన. ఆమేన్. అప్పుడు ప్రభు ఏం చెప్తారు, అప్పుడు ప్రభు ఏం చెప్తాడో చూడండి, కింద వచ్చిన చూడండి, యెహోవా వాక్యము అతని యొద్దకు వచ్చి ఇతడు నీకు వారసుడు కాడు, నీ గర్భవాసమును పుట్టబో వారసులకునని చెప్పాను. హల్లెలూయా. నీ గర్భవాసన పుట్టబో వాడే నీ వారసుడు అవుతాడని దేవుడు సెలవిస్తున్నాడు ఇక్కడ. ఆమేన్. Now what happened? ఇక్కడ ఏం జరుగుతున్నది? This Eliezer will not be your son. ఎలియాజరు నీకు కుమారుడు కాడు, లేక వారసుడు కాలేడు. The one who will come from you. నీకు ఒక కుమారుడు, ఆయన నీకు ఇవ్వబోతుంది, వారసుడు లేడు. ఆమేన్. నీ వారసుడు ఎవరు? నీ వారసుడు ఇక్కడ కాదు. నీ వారసుడు ఎవరు? నీ గర్భం నుండి వచ్చేవాడు. నీ గర్భవాసన పుట్టబోయే వాడే నీకు వారసుడు, ఎలియాజరు కాదు. హల్లెలూయా. ఆయన గర్భం నుండి పుట్టినవారు ఎవరు? ఆయన గర్భవాసన పుట్టినవారు ఎవరు? ఇస్మాయిల్. ఆమె చెప్తారా? ఇప్పుడు అబ్రాహాము ఏమనుకుంటారు? అప్పుడు అబ్రాహాము ఏమనుకోవాలి? ఇప్పుడు వారసుడు అంటే ఓకే ఎలియేజర్ కాదు, ఈ పని మనుషుడు. ఓకేనా? హల్లెలూయా. హల్లెలూయా. అర్థమవుతుంది? అర్థమవుతుందా సహోదరులారా? జాగ్రత్తగా ఇప్పుడు ఈ పని మనుషులు కుమారుడు ఏం చెప్పారు? తర్వాత శారా ఆగార్ని అబ్రాహాము తెచ్చింది. ఆయన ద్వారా ఆగార్ ద్వారా ఇస్మాయిల్ పుట్టారు. ఆయన ఎవరు గర్భంలో వచ్చారు? ఇప్పుడు ఇస్మాయిల్ ఎవరి గర్భంలో వచ్చాడు? అబ్రాహాము పుట్టాడు కదా. అబ్రాహాము మాట కాదా? ఇప్పుడు అబ్రాహాము ఏమంటారు? ఓ దేవుడు చెప్పిన మాట పూర్తి అయింది, దేవుడు చెప్పిన మాట నెరవేరింది, జరిగింది. ఇదే నా కొడుకు, ఇస్మాయిల్ నా కుమారుడు, ఆయన ప్రేమించారు. ఆయన ప్రేమించడం జరిగింది. అప్పుడు దేవుడు చెప్తారు ఈయన కూడా కాదు, దేవుడు ఇస్మాయిల్ నీ కుమారుడు కాదని చెప్తాడు, వారసుడు కాదని చెప్తాడు. ఎలియేజర్ ఇస్ ద ఫస్ట్ పుల్. ఎలియాజరు మొదట వారసుడు అనుకున్నాడు ఆయన. ఫస్ట్ పుల్ సెకండ్ పుల్ థర్డ్. మొదటి ఈడు అనుకున్నాడు ఆయన. ఇస్మాయిల్ ఇస్ ద సెకండ్ పుల్. ఇస్మాయిల్ వచ్చేసి రెండో ఈడుపుగా అనుకున్నాడు. బట్ ఐజాక్ ఇస్ ద థర్డ్. ఆమేన్. ఇస్సాకు మూడవ ఈడుపై ఉన్నాడు. హల్లెలూయా. అబ్రాహాం థాట్ దిస్ ఇస్ మై సన్. అబ్రాహాము ఇప్పుడు మూడవ ఈడుపులో వచ్చింది. అబ్రాహాం ఏమనుకున్నారంటే మొదటి ఈడుపు వచ్చినప్పుడు ఈయన నా కుమారుడు అనుకున్నాడు. ఈ రోజు సంఘం ఏం చేస్తుంది? ఈరోజు సంఘం ఏం జరుగుతుంది? ఫస్ట్ పుల్నే మొదటి ఈడుపునే అయిపోయారు. అక్కడ నిలబడి ఇదే నాదనుకుని అక్కడ నిలబడిపోతున్నారు. అన్ని భాషలు మాట్లాడటం, అన్ని భాషలు మాట్లాడడము,
స్వస్థ పొందుకున్నట్టు స్వస్థతలు పొందుకోవడం అదే ఇది మాత్రమే నడుకుంటారు. నాకు సాగుతున్నాను దేవుడు చెప్తారు, కానీ దేవుడు చెప్తున్నాడు అది కాదు. అది కాదు. నెక్స్ట్ అందుకంటే దగ్గర వచ్చాడు. ఎస్, ఇంకా దగ్గరకు వచ్చే మనం దగ్గరకు వస్తున్నాం. ఇప్పుడు అది అబ్రహాము గర్భం నుంచి పుట్టినవాడే ఇస్మాయిల్. అబ్రహాము గర్భం పుట్టినవాడే ఈ ఇస్మాయిల్ అయి ఉన్నాడు. వెరీ క్లోజ్, చాలా దగ్గరగా ఉంది ఈ విషయం కూడా. అప్పుడు దేవుడు చెప్పారు ఇది కూడా కాదు, ఇది కూడా ఇది కాదు, ఇది కాదు. సెకండ్ పుల్ కూడా రెండో ఇలుపు కూడా కాదు. బ్రదర్ గారు చెప్పారు సెకండ్ ఫస్ట్ పుల్ సాటన్ డూప్లికేట్. మొదటి ఇలుపు వచ్చేసి సాతాను దెబ్బతిని చెప్పాడు ఆయన. సెకండ్ పుల్ సాటన్ డూప్లికేట్. ఎస్, అర్థమే కదా. రెండో ఇలుపు కూడా అది అబద్ధమే. థర్డ్ పుల్ మూడవ ఇలుపు నో వన్ కెన్ మ్యాచ్ డూప్లికేట్. అది ఎవరు అను దాన్ని అనుకరణ చేయలేరు దాన్ని. ఎందుకనగా థర్డ్ పుల్ రావాలంటే, మూడో ఇలుపు రావాలంటే అబ్రహాము శారా శరీరం బాగా. ఆమేన్, హల్లెలూయా. మూడో ఇలుపు రావాలంటే అబ్రహాము శారీరక శరీరం జరగాల్సిందే. ఇది డూప్లికేట్ అవ్వదు. ఇది ఎప్పుడు నకిలీ కాదు. ఎలియేజర్ తీసుకురొచ్చు. yes anyone can bring king Eliezer. yes anyone can bring Eliezer. Eliezer లాగా ఎవరైనా తీసుకొని రావచ్చు. ఇస్మాయిల్ లాగా అబ్రహాముకు చాలా మంది పుట్టొచ్చు. బట్ కానీ శరీర మార్పు జరిగి yes అప్పుడు శారా చెల్లిపోయిన గర్భం ద్వారా ఆమేన్. ఎక్కడ గర్భం చల్లిపోయిందో ఆ చల్లిపోయిన గర్భం ద్వారా ఒక పిల్లని తీసుకొని రావటం ఎవరు చేయలేదు. ఆమేన్, హల్లెలూయా. ఆ యొక్క గర్భం నుంచి అనగా చూడండి, అప్పటికే మృతతుల్యమైన గర్భంలో నుంచి దేవుడు తీసుకొచ్చిన దాన్ని ఇక ఎవరు దాన్ని నకిలీ చేయలేరు. ఆమేన్. బలంగా చెప్తారు. మొదటి ఇరుపు శతాన్ డూప్లికేట్ చేయగలరు. మొదటి ఇరుపు సాతాను ఖచ్చితంగా అనుకరణ చేస్తాడు, దాన్ని ఏమేం చేయగలరు వాడు. హల్లెలూయా. సెకండ్ ఇరుపు కూడా రెండో ఇరుపు కూడా డూప్లికేట్, దాన్ని అనుకరణ చేయొచ్చు, నకిలీ చేయొచ్చు. బట్ దట్ పుల్ కానీ మూడో ఇరుపు వచ్చేసి నో వన్ కెన్ మేక్ డూప్లికేట్. ఎవరు దాన్ని అనుకరణ చేయలేడు, దాన్ని అనువాదం చేయలేరు. దాన్ని ఎందుకనగా దట్ పుల్ రావాలంటే, మూడో ఇరుపు రావాలంటే శరీర మార్పు జరగాలి. హల్లెలూయా. అర్థమైందా? Satan cannot do that. అపవాదాన్ని ఏం చేయలేడు దాన్ని. హల్లెలూయా. హల్లెలూయా. మీరు నాను ఫస్ట్ పుల్ కోసం వెయిట్ చేయలేదు, సెకండ్ పుల్ కోసం వెయిట్ చేయలేదు. మీరు నాను ఎందుకు కోసం వెయిట్ చేస్తున్నారు? మనం మొదటి ఇరుపు కోసం రెండో ఇరుపు కోసం కాదు ఎదురు చూస్తున్నదే. మనం ఏ ఇరుపు కోసం వేస్తున్నాం ఇప్పుడు? గట్టిగా మీరు వరాల కోసం వెయిట్ చేస్తున్నారా? నాకు అన్ని కావాలి, నాకు పరిస్థితి కావాలి, నాకు స్వస్థత కావాలి, వరాల కోసం వెయిట్ చేస్తున్నారా? మీకు దేని కోసం అడుగుతారు? ఇంకా వరాలు, లేకపోతే స్వస్థతలు, ఇంకా ఆ యొక్క భాషలు మన వీటి మీదే మీరు ఆశపడుతున్నారా? మీకు ఏం కావాలి? అది అన్ని చోట్ల జరుగుతుంది. అవి ప్రతి సంఘంలో ప్రతి చోట జరుగుతున్న కార్యములు అవి. ఆమేన్. ఎదురున్న మర్మాలు తీసుకొని రావాలా? దేవుడు లోతైన మర్మం మనం బయలుపరచాలంటే, ఎదురున్న మర్మాలు హృదయాంతరంలో ఉన్న మర్మం బయలుపరచాలంటే అది కూడా ఇప్పుడు అట్లే జరుగుతుంది. ఇప్పుడు హృదయ రాశి బయలుపరచడానికి అవి కూడా నైకి జరుగుతూ ఉన్నాయి. చాలా మంది దాన్ని కూడా నమ్మకం చేస్తున్నారు ప్రజలు ఇప్పటికి. ఆమేన్. అప్పుడు వధువు అయితే వధువు మొదటి ఇరుపు కోసం వెయిట్ చేయలేదు, మొదటి ఇరుపు కోసం వేచి ఉండలేదు, రెండో ఇరుపు కోసం వెయిట్ చేయలేదు, రెండో ఇరుపు కోసం వేచి ఉండలేదు, థర్డ్ ఇరుపు కోసం వెయిట్ చేస్తుంది. మూడవ ఇరుపు కోసమే వాళ్ళు కనిపెట్టుచున్నారు. ఇప్పుడు థర్డ్ ఇరుపు ఎప్పుడు జరుగుతుంది? మూడో ఇరుపు ఎప్పుడు జరుగుతుంది? ఈ శరీరం మార్పు జరిగినప్పుడు. మన శరీరం యొక్క మార్పు జరిగిన తర్వాతనే ఈ మూడో ఇరుపు గురించి మనం చూస్తాం. అది వధువుకు మాత్రమే, ఇది కేవలం వధువుకు మాత్రమే జరిగే కార్యం. ఇది హల్లెలూయా. హల్లెలూయా. అబ్రహాము ఆదాము ద్వారా పుట్టింది, అబ్రహాము హాగరు వల్ల కూడా కుమారుడు పుట్టారు. కేతురా ద్వారా పుట్టింది, రెండోసారి ఆమె ద్వారా కుమారుడు పుట్టాడు. కేతురా ద్వారా. హల్లెలూయా. హల్లెలూయా. కానీ శారా ఎవరు గర్భం చల్లిపోయిందో, మృదులమైన గర్భం పోయిన మృదులమైన తర్వాత ఆమె జీవనం వచ్చి, ఆమెలో జీవం వచ్చి అక్కడ ఒక పిల్ల వస్తారు కదా,
అది ఏ ముడిపోయినదే. ఏ సంఘ స్థాపకులు కూడా ఇది నకిలీ చేయలేదు. ఏ సంఘ శాఖలు దీన్ని అనువాదం చేయలేడు, దీన్ని నకిలీ చేయలేరు. హల్లెలూయా. They can bring 999 denominations. ఇప్పుడు ఎన్ని అయితే 9900 ఎన్ని సంఘాలు అయితే ఉన్నాయో అవన్నీ కూడా తీసుకురావచ్చు. అవన్నీ కూడా ఇవన్నీ తీసుకురావచ్చేమో కానీ ఆమె ఇస్మాయిల్ పుట్టొచ్చు, ఇస్మాయిల్ వాళ్ళను జన్మించవచ్చు, కేంద్రాలను పుల్లులు పుట్టొచ్చు, కేంద్ర కానోడు అక్కడ పుట్టొచ్చు, ఆమె అక్కడ జన్మించవచ్చు. అంటే ఏం జరిగింది? అయితే అక్కడ ఏం జరిగింది? ఆదికాండము 25వ అధ్యాయము from 1. ఒకటో వచనం. అబ్రహాము మరలా ఒక స్త్రీని వివాహం చేసుకొనెను. అబ్రహాము మరలా ఒక స్త్రీని వివాహం చేసుకొనెను. ఆమె పేరు కెతురా. ఆమె పేరు కెతురా. ఆమె అతనికి జిమ్రాను, యోక్షాను, మేదాను, మిద్యాను, ఇస్పాకు, షువాము అను వారిని కనెను. యోక్షాను 7వ వచనం. 5వ వచనం చూద్దాం. వీరందరూ 5వ వచనం. వీరందరూ కెతురా సంతతి వారు. ఆమేన్. ఆమేన్. అబ్రహాముకు చాలా మంది పిల్లలు ఉన్నారండి. అబ్రహాముకు మనవడు ఇస్సాకు ఒక్కడే కాదు కుమారుడు, ఎందరో ఉన్నారని మీరు బైబిల్లో వంశం చూస్తున్నారు. ఇక్కడ కెతురా యొక్క సంతతిని మీరు చూస్తున్నారు. కెతురా ద్వారా పిల్లలు కనడలేదు అబ్రహాము. ఇది అందరూ అబ్రహాము పుట్టిన పిల్లలే. వీళ్ళందరూ అబ్రహాము పుట్టినటువంటి కుమారులే. ఆమేన్. నెక్స్ట్ వచనం చూడండి. అబ్రహాము తనకు కలిగినది యావత్తు ఇస్సాకుకు ఇచ్చెను. అబ్రహాం దగ్గర ఏముందో అన్ని ఆయన ఇస్సాకుకు ఇచ్చారు. ఆమేన్. అబ్రహాము తన కలిగిన సమస్తాన్ని ఇస్సాకు మాత్రమే ఇచ్చాడు. ఆయన మిగతా వాళ్ళకి ఏం ఇచ్చారు? ఆయన అబ్రహాము తన ఉపపత్నుల కుమారులకు బహుమతులు ఇచ్చి తాను సజీవుడై ఉండగానే తన కుమారుడు ఇస్సాకు వద్ద నుండి తూర్పు తట్టుగా తూర్పు దేశంలో వారిని పంపివేశను. జీవితంగా ఉన్నప్పుడే అబ్రహాము బ్రతికున్నటువంటి దినాల్లోనే ఆయన ఉన్న పిల్లలందరూ పిలిచి తన కుమారులందరూ పిలిపించి గిఫ్ట్లు ఇచ్చారు. బహుమతులు మాత్రమే ఇచ్చున్నాడు. బహుమతి ఇచ్చి బహుమతులు ఇచ్చి వెళ్ళిపోమని చెప్పాడు. ఆయన కూడా ఆనందంగా వెళ్ళిపోయాడు. వాళ్ళు సంతోషం గిఫ్ట్ తీసుకుని వెళ్ళిపోయినారు. ఆయన ఆస్తి అడగట్లేదు, సంపూర్ణం అడగట్లేదు. ఎందుకంటే ఆయన ఉపపత్తులు కుమారుడు. వీళ్ళందరూ తన ఉపపత్తులు కుమారుడు. ఆస్తి అన్ని ఎవరికి ఇచ్చారు? ఆస్తి అంతా ఎవరికి ఇచ్చున్నాడు ఆయన? ఆమేన్. ఈ దినంలో ఈ రోజు కూడా సంఘ శాఖలు ఏం చేస్తున్నారు? చెప్పండి, గిఫ్ట్ తీసుకుంటారు. బహుమతులే తీసుకొచ్చున్నారు వాళ్ళు. నాకు అన్ని భాష వరాలు కావాలి. మాకు అన్ని భాష వరాలు చాలా ఉంటారు వాళ్ళు. వరాలకు ఇంగ్లీష్ ఏం చెప్తారు? వరాలు బట్టి ఏం చెప్తారు వాళ్ళు? వరాలకు ఇంగ్లీష్ ఏం చెప్తారు? ఇంగ్లీష్ గిఫ్ట్స్. అప్పుడు ఆయన గిఫ్ట్ తీసుకుంటారు. వాళ్ళు వరము బహుమతి మాత్రం తీసుకుంటారు, వాళ్ళు వెళ్ళిపోతారు అక్కడ నుంచి. నాకు అన్ని భాష వరాలు కావాలి, నాకు అన్ని భాష ఆయన గిఫ్ట్ ఇచ్చే చాలా అంటారు వాళ్ళు. స్వస్థత వరాలు కావాలి, స్వస్థత వరం కావాలని వాళ్ళు అడుగుతారు దేవుని. భవిష్యవాణి అంటే భవిష్యత్తు గురించి చెప్పడం కావాలని ఆ గిఫ్ట్ అడిగిపోతారు. ఒక్కొక్క గిఫ్ట్ తీసుకొని ఒక్కొక్క బహుమతిని తీసుకొని తండ్రిని ముద్దు చేసి దేవుడికి దగ్గర వచ్చి ముద్దు పెట్టి తండ్రిని అబ్రహాం తండ్రి కదా, దేవుడు ఆయన తండ్రి కనుక ఆయన దగ్గరకు వచ్చి ముద్దు పెట్టి టాటా బాయ్ వెళ్ళిపోతారు వాళ్ళు. అదే ఇక్కడ దేవుడి దగ్గర 10 మంది పెళ్లి కోసం వస్తారు. ఇప్పుడు దేవుడి దగ్గర కొంతమంది ఇక్కడికి ఎందుకు వస్తారు? పెళ్లి కోసం కొంతమంది వస్తారు. పెళ్లి జరిగిన తర్వాత
పెళ్లి అయిపోయిన తర్వాత సంఘంలో ఒక రోజు భోజనం పెడతారు. సంఘంలో ఒక చక్కగా భోజనం పెడతారు. నెక్స్ట్ వీక్ వచ్చే ఆదివారం వచ్చే సమయం కల్లా దేవుడి దగ్గర వచ్చాను, దేవుడి దగ్గరకు వచ్చాను, పని అయిపోయింది. బిర్యానీ పెట్టాను, సంఘానికి అంతా చక్కగా బిర్యానీ పెట్టాను. బాయ్. స్వస్థత కోసం వస్తున్నారు, స్వస్థత కోసం సంఘానికి వస్తారు. స్వస్థత జరిగింది, స్వస్థత జరిగిపోతుంది. సాక్షి చెప్తారు, సాక్ష్యం నిలబడి చెప్తారు. అయ్యా పాస్టర్ గారు వచ్చారు, పాస్టర్ గారు వచ్చారు, ప్రార్థన చేశారు, ప్రార్థన చేశారు, స్వస్థత వచ్చింది. ఆ ఆనంద విషయములు ఆనందమైన సమయంలో నెక్స్ట్ వీక్ సంఘం అందుకున్నాడు, మటన్ బిర్యానీ పెడతారు. ఈ ఆనందకర సమయంలో సంఘానికి మొత్తం మటన్ బిర్యానీ పెడతాను. అందరూ రమ్మండి, అందరూ అమ్మ చెప్పండి, మటన్ బిర్యానీ పెట్టి మటన్ బిర్యానీ పెట్టేస్తాం. తిందాం. బాయ్. స్ట్రీట్ కదా. బాయ్ బాయ్. అర్థమైందా మీకు? వచ్చారు, ఎందుకోసం వచ్చారు మీరు? అది పొందుకోండి, అది పొందుకుంటారు, ఆనందం వెళ్ళిపోతుంటారు. ఆయనకు ఆనంద జీవి గురించి, ర్యాప్చర్ గురించి, మరణం గురించి, ఈ వర్తమాన దాయుంటే ఈ ఎత్తమాటు గురించి కానీ మతంలో దాయుంటే ఈ రంగ ఆశ్చర్యంగా సంగతి వాళ్ళకి అవసరం లేదు. ఈ మాత్రం పొందుకుంటారు, వాళ్ళు వెళ్ళిపోయి బాగా చెప్పి వెళ్ళిపోతుంటారు ఇక్కడ నుంచి. వీరు కూడా అబ్రాహాము కుమారులే, వీరు బహుమతి వెళ్తున్నారే కానీ అబ్రాహాము ఏమి ఇస్తున్నాడు, ఎవరికి ఇచ్చాడు? అబ్రాహాం దగ్గర గిఫ్ట్ తీసుకుని వెళ్ళిపోతారు. వాళ్ళు అబ్రాహాము దగ్గర బహుమతి వెళ్ళిపోతా ఉన్నారు అందరూ. మన వాళ్ళు ఉన్నారా? లేవు కదా. బట్ ఇస్సాకు మాత్రము అబ్రాహాం తోడే ఉన్నారు. అర్థమైందంటే ఆమె చెప్పండి. అబ్రాహాం ఇస్సాకు ఎవరు ఉన్నాడు? ఆయన అబ్రాహాం ఉన్నాడు. ఆయన అబ్రాహాం ఇస్సాకు ఎవరు? ఇస్సాకు ఎవరు? తోడు మూడవ ఏడుపై ఆయన ఉపపత్ని కుమారుడు కాదు. ఈ ఇస్సాకు వచ్చేసి ఆయనకు ఉపపత్ని కుమారుడు కాదు, ఆయన వాగ్దాన కుమారుడు. అలుపన మాట్లాడొచ్చు. నీరు ఎందుకు దేవుడి దగ్గర వచ్చారు ఈరోజు? ఇప్పుడు మీరు దేవుడి దగ్గర ఎందుకు వచ్చారు ఇక్కడికి? క్వశ్చన్ మీకే. సంఘానికి మీరు ఎందుకు వచ్చారు ఇక్కడికి? నా ఫ్యామిలీ ప్రాబ్లం ఉంటుందే, ఆ ప్రాబ్లం కోసం ప్రార్థన చేయండి. మా కుటుంబంలో సమస్య కోసం ప్రార్థన చేయండి. సమస్య అయిపోయిన తర్వాత అందరూ బ్లడ్ తెచ్చి కానీ ఏమైంది? అయిపోయింది కాబట్టి లడ్డుతో అందరికి జాబ్ వచ్చారు, జాబ్ జరిగింది, ఉద్యోగం కోసం వచ్చారు, ఉద్యోగం వచ్చింది, మ్యారేజ్ అయి 10 సంవత్సరాలు అయింది, పిల్లలు లేదు, ప్రార్థన చేయండి బ్రదర్, వచ్చి ప్రార్థన చేద్దాం. పిల్ల పుట్టింది, పిల్ల పుట్టిన సంతోషంలో బిర్యానీ పెట్టి అన్నీ అయిపోయాయి. జరగాల్సిన ఎందుకు వచ్చావు అవన్నీ జరుగుతున్నాయి ఇక్కడ. అవన్నీ అయిపోయిన తర్వాత చక్కగా పార్టీ చేస్తాం. తర్వాత ప్రేయర్ చేసిన పాస్టర్ ఒక ఎల్లో పెట్టేస్తారు. ప్రార్థన చేసిన బిలీవర్స్ ప్రార్థన చేసిన విశ్వాసానికి బిర్యానీ ఇచ్చేస్తారు. సరిపోయిందా? పిల్లలు ఇచ్చే దేవుడికి పిల్లలు ఇచ్చినందుకు దేవుడికి ధన్యవాదాలు అంటారు. ఆయనకి ఎందుకు బాధ బాధపడతారా? ఎవరికి బాధ అవుతుందా? ఇప్పుడు అబ్రాహాము పంపించారు కదా, అబ్రాహాము పంపించారు కదా, అప్పుడు ఎందుకు బాధపడ్డారా? ఎవరు ఏం చేయడం? వాళ్ళు అందరూ వెళ్ళిపోయారు. వాళ్ళు తిరిగి మళ్ళీ రాలేదు. బహుమతులు తీసుకుని వెళ్ళిపోయారు, తిరిగి మళ్ళీ తిరిగి రాలేదు. యేసుక్రీస్తు దగ్గర మీరు బహుమతి కోసం వస్తున్నారా? యేసుక్రీస్తు కోసం మీరు ఎందుకు వచ్చారు? బహుమతులు రొట్టెల కోసం, బహుమతుల కోసం వచ్చారా? హల్లెలూయా. నిత్య జీవుడి కోసం వచ్చారా? నిత్య జీవం కోసం వచ్చారా? ఐజాక్, ఇస్సాకు ఎప్పుడు అబ్రాహాముతోనే ఉన్నాడు. ఎప్పుడు అబ్రాహాముతోనే ఉన్నాడు. ఆయన నిత్య జీవుడు, నిత్య జీవం కోసం ఉన్నాడు. ఆయన అబ్రాహాము ఆయన ఉన్నది అన్ని ఇస్సాకు ఇచ్చాడు. అబ్రాహాము తన కలిగిన సమస్తాన్ని ఇస్సాకుకే ఇచ్చాడు. ఆయన The New Testament Bible says, కొత్త నిబంధనలో వాక్యం బైబిల్ సెలవిస్తుంది, whatever the Father he poured in the Son, whatever the Son he poured in the church.
తండ్రి ఏదే చేయనో కుమారుడు అదే చేయను రాయబడ్డా. ఏ తండ్రిలో ఉందో అది కుమారుడు వాడాలి, కుమారుడు ఏ ఉందో అది వధువులో వాడాలి. తండ్రిలో ఏముందో అది కుమారుడికి వచ్చి ఉన్నది, కుమారుడు ఉన్నది ఇప్పుడు ఎవరో ఉన్నది వధువులో మొత్తం ఎవరికి ఇచ్చారు? ఇవంతా ఎవరికి ఇచ్చాడు ఆయన సమస్తాన్ని? జీసస్ క్రైస్ట్ చెప్తారు, యేసు చెప్తున్నాడు, నన్ను చూసిన వాడు నన్ను తండ్రిని చూస్తున్నాడు. ఎందుకంటే నా తండ్రి మొత్తం నన్ను ఇచ్చాడు. నా తండ్రి మొత్తం నాలోనే ఉన్నాడు. ఇప్పుడు నాలో ఏముందో నాలో ఏమైతున్నదో మొత్తం మొదలు పెడతాను. అది మొత్తం తీసుకొని వధువులో కుమ్మరిస్తున్నాడు. ఇప్పుడు అది మొత్తం మొత్తం తీసుకొచ్చి ఆయన కుమ్మరిస్తున్నాడు. వరాలు కాదు, వరాలు ఇప్పుడు కాదు, మీకు చిన్న బహుమతులు కాదు, 10% కాదు, పదవంతులు కాదు కూడా ఆయన నీకు నాకు. దేవుడు ఏమై ఉన్నారో, దేవుడు ఏమై ఉన్నాడో మొత్తం యేసుక్రీస్తు. ఆయన తను సంపూర్ణంగా యేసులో కుమ్మరించినట్లుగానే యేసుక్రీస్తులో ఏముందో యేసుక్రీస్తులో ఏదైతే ఉన్నదో మొత్తము ఆ సమస్త మొత్తమునంతటిని కూడా మొత్తం ఆశీర్వదించారు. అబ్రహాము ఏ విధంగా ఇస్సాకు మొత్తం ఇచ్చినాడో ఆ విధంగానే దేవుడు ఇప్పుడు దేవుడు కూడా మొత్తం ఆయన కుమారుడు ఆశీర్వదించారు. అప్పుడు అబ్రహాము ఈ కుమారుని ఇస్సాకు ఇచ్చే విధముగానే ఈ రోజు యేసుక్రీస్తు కూడా తన మొత్తాన్ని ఎవరికి ఇస్తున్నాడు? ఇప్పుడు యేసుక్రీస్తు ఆయన వధువుకి ఇస్తున్నాడు. ఆయన వధువుకి ఇస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మొత్తం సమస్తము గిఫ్ట్ కాదు, మొత్తం చిన్న గిఫ్ట్లు కాదు. హల్లెలూయా. హల్లెలూయా. బహుమతి వచ్చేసి ఎక్స్పెక్ట్ చేస్తాం. ఇప్పుడు బ్రదర్ జోయిల్, బ్రదర్ జోసఫ్ ఎవరో కార్ మీద వెళ్తారు. ఇప్పుడు సోదరు జోసఫ్ కారులో వెళ్తున్నారు. ఎవ్రీ డే ఒక సిగ్నల్ ఆపుతారు. ఇక ప్రతిరోజు ఒక సిగ్నల్ దగ్గర వాళ్ళు ఆగిపోతూ ఉంటారు. అక్కడ ఒక చిన్న అమ్మాయి వచ్చి బట్టలు వచ్చి ఆయన కార్ సిగ్నల్ చేస్తుంది. అక్కడికి వచ్చి రోజు ఆ కార్ దగ్గర వచ్చి అమ్మాయి గ్లాస్ తుడుస్తూ ఉంటారు ప్రతిరోజు. బ్రదర్ ఏం చేస్తారు? అప్పుడు సోదరులు ఏం చేస్తారు? ఆయన 10 రూపాయలు ఇస్తారు. ఒకరోజు వస్తారు 10 రూపాయలు వచ్చి చూస్తారు, ఆయన కాళ్ళు చెప్పలేదు, వేడిలో ఆ చిన్న బాబుతో అబ్బాయికి కాలు చెప్పుడు లేవు, చెరిగిపోయిన ఫ్రాక్లు, చిరిగిపోయిన ఆ డ్రెస్ ఉన్నది అక్కడ. నెక్స్ట్ రోజు వచ్చి రెండో రోజు వచ్చేసి ఆరాధన ఫ్రాక్లు, ఆరాధన చెప్పులు, పాప చెప్పులు అన్ని తీసుకుని అనిపిస్తారు. ఇప్పుడు ఏం చేస్తారు? ఈ రోజు దానికి కొంచెం ఆ ఆరాధన దగ్గర వెళ్ళిపోయిన ఆ పాప డ్రెస్సులు చెప్పులు తీసుకొచ్చి ఆ పాపకి ఇస్తాం. ఎప్పుడైనా ఆరాధన కోసం ఒక అరటిపండు తీసుకొచ్చినప్పుడు అమ్మాయి రెండు అరటిపండు ఇచ్చేస్తాం. ఆరాధన తీసుకొని డజన్ అరటిపండు ఒక 2 అరటిపండ్లు తీసుకొచ్చి ఆ పాపకి ఇస్తాం. ఇప్పుడు నీ అమ్మాయికి ఇచ్చారు కదా, అది గిఫ్టా ఎంత? అసలు ఆ అమ్మాయికి ఇచ్చిన కేవలం బహుమతిని ఇస్తున్నానా, కొంచెం గిఫ్ట్ గా ఇస్తున్నానా, పూర్తిగా ఇచ్చి ఇవ్వగలుగుతున్నా అమ్మాయి? ఆ అమ్మాయిని అక్కడ తీసుకుని ఇంటికి వచ్చి మొత్తం ఇల్లు ఆస్తి మొత్తం ఆయన పేరు రాస్తారా? ఆ రోడ్డు మీద ఉన్న అమ్మాయికి మొత్తం తీసుకొని మన ఆస్తి మొత్తం ఇవ్వగలనా? ఇవ్వలేను. ఇవాళ పాత బట్టలు, చాక్లెట్లు, కొంచెం బిస్కెట్లు ఏవో కొన్ని గిఫ్ట్లు ఇస్తానేమో తప్ప నా ఆస్తి మొత్తం తీసుకొచ్చి ఆమెకి ఇవ్వలేను. ఆమేన్. అర్థమైందా? ఇక అర్థం చేయండి. గిఫ్ట్ అర్థమైందా? బహుమతిని మీకు అర్థం కదా? ఆయన మీద బాధపడి ఆ అమ్మాయి మీద జాలిపడి అంటే ఏదో కొద్దిగా మాత్రం ఇస్తున్నామే తప్ప ఆ జేబులను తీసేసి 10 రూపాయలు ఇస్తారు. అర్థం కదా? జస్ట్ కొంచెం అది బహుమతి మాత్రమే. వాడు ఇంటికి వచ్చినప్పుడు మాత్రము ఆయన ఆరాధన పట్టుకొని ఆరాధన బొత్తిగా కౌగిలించుకొని ఆరాధన ఆయన పట్టుకుని ఆమె ఆరాధన నిలబెట్టుకుంటుంది, నేను ఆరాధన కౌగిలించుకుంటాము. ఇప్పుడు ఆయన ఏం చేశారు? ఆయన మొత్తం ఆరాధన ఇచ్చారు. నా కలిగిన ప్రతి దానిని ఆరాధన ఇవ్వగలుగుతున్నాను. ఇది వేరు, అది వేరు. ఇది ఇంట్లో నాకు మనకి ఇచ్చింది వేరు, వీధిలో ఆ రోడ్డు మీద ఇచ్చిన ఆ పాపకి ఇచ్చింది వేరు. అది కేవలం బహుమతి మాత్రమే. అర్థమైందా మీకు కూడా? బహుమతి వేరు, ఆస్తి మొత్తం ఇవ్వడం వేరు, లేదా నా కలిగిన మొత్తం ఇవ్వడం వేరు. ఆ అమ్మాయి ఎప్పుడు అంటలేదు, అంకుల్ ఇంటికి తీసుకెళ్ళిపోయి నేను పక్కన పడుకున్నాను అని పడుకుని ఇష్టపడు. ఆ అమ్మాయి అడుగుతుందా? అంకుల్ ఈ రోజు నేను ఇంటికి వస్తాను, నేను నీ పక్కన నేను పడుకుంటానే మనం అనుకుంటామా? ఇప్పుడు అడగదు. అమ్మ అడగలదా? అడగలేదు కూడా. ఎందుకంటే
ఆ పాత చప్పళ్ళు, పాత ఫ్రాకులు, ఆ అరటి పట్టులు, ఆ 10 రూపాయలు ఆ అమ్మ ఆనందంగా ఉంది. ఆ పాత చెప్పులు, పాత బట్టలు, ఆ చాక్లెట్లు, ఆ బిస్కెట్ల పాపకు ఆనందమే తప్ప అది ఆనందం. అదే చాలా ఆనందం అమ్మాయికి. ఎప్పుడు నేను వెళ్తే ఎప్పుడైనా వెళ్తే పరిగెత్తుకుంటూ వస్తుంది. పరిగెత్తుకుని వచ్చేసి చూసిన మొహాలు కాబట్టి అంకుల్ బాగున్నారా? అంకుల్ బాగున్నారా? చూడండి చెప్పులు చూడండి ఇచ్చిన చెప్పులు ఎలా ఉన్నాయో, చూడండి. నాకు ఎలా ఉంది, డ్రెస్సులు ఎలా ఉందో, అదే ఆనందం ఆ పాపకు. అది ఎప్పుడు అనట్లేదు. కానీ ఇక్కడ రావాలి, నువ్వు నాకే కావాలి, నేను ఇంటికి రావాలి, నాకు తీయండి, నీళ్ళు నాకు ఇస్తావని అడగలేదు అమ్మాయి. ఆయన ఏ పొందుకున్నారో, ఆయన ఏం ముందుకున్నాడో ఆయన ఆనందంగా ఉన్నారు. అంతే. ఆమె కలిగిన ఆనందపడుతుంది. ఆయనకు ఆనందం తేడా ఉందా లేదా? ఆ వీరిలో అమ్మాయికి ఆనందకు తేడా వ్యత్యాసం ఉందా లేదా? ఉందా లేదా? ఇప్పుడు మీరు నిన్నే అడగండి. ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నాను. మీరే నిన్ను అడగకూడదు. మిమ్మల్ని మీరే ప్రశ్నించుకోండి. ఇలా వీధిలో ఉన్న అమ్మాయి ఇక్కడ కూర్చున్న మనమందరం కూడా ఒకసారి పరిశీలించుకుందాం. మీరు వీధిలో ఉన్న అమ్మాయిలా ఉన్నారని కూర్చున్నారా? దేవుడి కుమార్తెగా గణించబడుతున్నారు. దేవుడి కుమారుడుగా కుమార్తెగా మీరు ఆశపడుతున్నారా? నోట్లో చెప్పండి, ఉన్నాయి కదా. ఆ చిన్న బొమ్మతులు 10 రూపాయలు చాక్లెట్లు ఆశపడుతున్నారా? దేవుడి దగ్గర వచ్చాను. నేను దేవుడి దగ్గరకు వచ్చాను. నా దగ్గర సైకిల్ ఉంది. నా దగ్గర సైకిల్ ఉండేది. దేవుడు నాకు బైక్ ఇచ్చాడు. నాకు బైక్ ఇచ్చాడు. దేవుడికి స్తోత్రం అనుకుంటా. దేవుడి దగ్గర వచ్చినప్పుడు నా ఇంట్లో సింగిల్ డోర్ ఫ్రిడ్జ్ ఉన్నది. దేవుడు నాకు డబుల్ డోర్ ఫ్రిడ్జ్ ఇచ్చాడు. నాకు ఇప్పుడు డబుల్ డోర్ ఫ్రిడ్జ్ ఇచ్చాడు. పాత ఫ్రిడ్జ్ ఉండేది, ఇప్పుడు చాలా కొత్తది ఇచ్చాడు. దేవుడు థ్యాంక్స్ అనుకుంటా. నాకు ఇల్లు లేదు ప్రభువా, నాకు ఇల్లు ఇచ్చాడు. దేవుడికి స్తోత్రం. దేవుడు నాకు అప్పుడు ఇల్లే లేకుండా దేవుడు నాకు ఇచ్చాడు. దేవుడా నీకు స్తోత్రం. నాకు పెళ్లి లేదు, దేవుడు బాగా మంచి అమ్మాయి ఇచ్చారు. దేవుడికి స్తోత్రం. నాకు వివాహమే కాకుండా అబ్బాయిని ఇచ్చాడు, మంచి అమ్మాయిని ఇచ్చాడు. అబ్బాయి మీరు సంతోషపడుతున్నారు. ఇంతవరకే అర్థమవుతుందా? ఇదే మీ జీవిత సాక్ష్యము. ఇందుకోసం ఈ సంఘానికి వచ్చింది. ఈ ఉద్దేశాలతో మీరు ఇక్కడికి వచ్చారు. అది కూడా బయట అనేక సంఘంలో అన్ని సంఘర్షాలు అదే చెప్పేది. ఏం చెప్తారు ఈరోజు? ఈ క్రైస్తవ మంత్రులు ఏం చెప్తున్నారు? ఇదే కదా దేవుడిని దీవించుగాక, దేవుడిని దీవించుగాక కేకలేస్తున్నారు. అంతే. అక్కడ దీవెన మాత్రమే. వారికి కావాల్సిన కేవలం దీవెనలు, బహుమతులు మాత్రమే. అందుకే అక్కడ అన్ని క్రౌడ్. అందుకే అక్కడ అంతా ఎంతమంది ఉంటారు చూడండి, గుంపులు గుంపుల జనాలు అంతమంది ఉంటారు అక్కడ. అబ్రహాము దగ్గర వెగుమతి పొందుకొని ఎదురు ఎంతలు, అబ్రహాము తోడే ఉన్నవాళ్ళు ఎంతలు? అబ్రహాముతో ఉన్న వాళ్ళు ఎంతమంది? ఒకటే. మిగతా వాళ్ళందరూ ఏమైనారు? బహుమతి తీసుకున్నారు, హ్యాపీ వెళ్ళిపోయినారు. ఎంతమంది చెప్పండి? అది ఒక గ్రంథమే. అది ఇప్పుడు తోడే ఉన్నవాడు, ఆయనతోనే ఉన్నవాడు. హల్లెలూయా. అబ్రహాముతో ఉన్నవారు ఎంతమంది? ఒకటే. మిగతా వాళ్ళందరూ ఏమైనా? ఆ పుస్తకంలో నుండి లిస్ట్ అంటే గ్రంథంలో వచ్చిన వాళ్ళు ఏమైంది? ఈరోజు సంఘశాఖలు చూడండి. ఈరోజు సంఘశాఖలు చూడండి. ఎందుకు వెళ్తారు అక్కడ? ఎందుకు వెళ్తున్నారు అక్కడికి? దీవెన, బ్లెస్సింగ్ కోసం, ఓన్లీ దీవెన కోసమే. 10 రూపాయల కొబ్బరి నూనె, 10 రూపాయల కొబ్బరి నూనె ఎంతది? 500 అమ్ముతున్నారు. ఎంతది? 5 రూపాయలు. 5 రూపాయల కొబ్బరి నూనె డబ్బా మనకలే కావాలి. మీరు పిల్లలు ఎగ్జామ్ రాస్తారా? ఆ మీ పిల్లలు ఏమన్నా ఎగ్జామ్ రాస్తున్నారా? పరీక్షలు ఉన్నారా? ఆయన కోసం నా దగ్గర ఒక పెన్ను. అతని కోసం నా దగ్గర ఒక పెన్ను ఉంది. ఇప్పుడు ఆ పెన్ను అమ్మకాలు రెడీ ఉన్నాయి. ఇప్పుడు ఆ పెన్ను రాస్తే, ఆ పెన్నుతో రాస్తే అది పెన్ను కాదు, అది పెన్నే కాదు. అది ఇంతకు దేవుడి కర్ర. అది దేవుడి కర్ర. ఆ పెన్ను కొనండి మీకు కావాలంటే. పెన్ను కర్ర పెట్టారు. దాన్ని కూడా డిజైన్ చేస్తారు, కర్రలాగా పెడతారు. ఆ పెన్ను కూడా మీ పిల్లలు ఆ పెన్ను పెట్టి రాసినప్పుడు, ఆ పెన్నులో రాస్తున్నప్పుడు దేవుడి కర్ర పెట్టారు. దేవుడు చేయబట్టి వాళ్ళు నమ్ముతారు అక్కడ. ఎంత విశ్వాసం! 500 రూపీస్. 500 రూపాయలు ఖర్చు. పెన్ను ఎంత? 5 రూపాయలు. ఎందుకంటే దేవుడి కర్ర పెన్ను. పిల్లలకు ఎగ్జామ్ రాసినప్పుడు, నీట్ ఎగ్జామ్ రాస్తున్నప్పుడు దేవుడి కర్ర ఆయన పట్టుకుంటారు. దేవుడి కర్రను పట్టుకున్నట్టు వాళ్ళు ఫీల్ రాస్తుంటారు. 5 రూపీస్ పెన్ను, 5 రూపాయల పెన్ను.
సరిపోయిందా? ప్రజలు వెళ్తారా లేదా? ప్రజలు అన్ని గుంపులుగా వెళ్తారా లేదా? ఆ రాత్రి ఆ మీటింగ్ అంటే ఎవరికి? పరీక్ష నిమిత్తమే ఆ మీటింగ్. వచ్చిన విద్యార్థులు ఆ కర్రలే 500 పిల్లలు వంటనే ఉంటారు అందరూ కూడా. కొబ్బరి కోసం, కొబ్బరిల కోసము, ఖర్చుల కోసము, కర్చీఫ్స్, ఖర్చులు 5 రూపీస్ కర్చీఫ్. 10 రూపాయల ఖర్చు, 5 రూపాయల ఖర్చు. ఇది కర్చీఫ్ కాదు, ఇది ఖర్చుమే కాదు, ఇది దేవుడు. ఇది దేవుడి వస్త్రము. దేవుడు నాకు చెప్పాడు, దేవుడు నాకు చెప్పాడు. దేవుడు కాదు ఇది పడింది. దేవుని యొక్క హస్తం తీరిన వాళ్ళకి చూడండి ఖర్చు మహిమ. ఇది కొంచెం భయం ఉంది, కొంచెం మహిమ ఉంది. త్వరగా రమ్మండి, ఆ, త్వరగా తీసుకెళ్ళండి. త్వరగా ఇది దీనిలో మహిమ ఉంది. ఖర్చులో తొందరగా తీసుకెళ్ళండి. 2000 రూపీస్ 2000 రూపాయలు ఖర్చు కేవలం. కర్చీఫ్ వంట వచ్చి ఆమేన్. కొంతమంది తాళిని అమ్మేసి వాళ్ళకు ఉన్నటువంటి ఆ తాలిబొట్టులు అమ్మేసి ఇంకా ఏమేమి అమ్మేసి ఇది దేవుడు కాదు. ఇది చూసారా? మీకు అర్థమైందా? ఈ ఖర్చు లోపలికి వస్తున్నారు వాళ్ళు. ఎందుకు అక్కడ అర్థం చేస్తారు? ఎందుకు అక్కడికి అంతమంది సంఘానికి వెళ్తున్నారు? అక్కడ ఆయన అన్ని కేంద్ర పిల్లలు, వాళ్ళందరూ కేతుల యొక్క పిల్లలయ్యా. వాళ్ళందరూ వాళ్ళు బహుమతులు తీసుకుంటారు, వెళ్ళిపోతారు. ఆయన తండ్రి వద్దు, వాళ్ళకు తండ్రి అవసరం లేదు. గిఫ్ట్స్, బహుమతులు కేవలం ఉండేటప్ప ఖర్చీపులు పెద్దలే కావాలి వాళ్ళకి. హల్లెలూయా. గిఫ్ట్స్ కోసం వెళ్తారు, బహుమతుల కోసం వారు వెళ్తున్నారు, స్వస్థత కోసం వెళ్తారు. స్వస్థత కోసం వెళ్తున్నారు. ఒకవేళ ఈ రోజు నీ స్వస్థత పొందుకోవచ్చు, ఒకవేళ ఈ రోజు స్వస్థత పొందుకోవచ్చు. బట్ నెక్స్ట్ నెల వచ్చే నెల వచ్చేసరికి మరలా మీరు వ్యాధిస్తారు. మళ్ళీ మీకు వ్యాధి తిరిగి మళ్ళీ మీకు రోగం వస్తుంది. ఈ నెల తగ్గింది, నెక్స్ట్ మంత్ మళ్ళీ వ్యాధి ఎప్పుడో మళ్ళీ వస్తుంది. రావచ్చు, అది రావచ్చు అండి. లాజరు దేవుడు లేశారు, లాజరు చనిపోయిన లాజరు దేవుడు లేశారు, చనిపోయిన లాజరు దేవుడు లేపి ఉన్నాడు. మరలా లాజరు ఏమాడు? మళ్ళీ తిరిగి చనిపోయాడు. ఆమేన్. స్వస్థత అనేది అది నిరంతరము కాదు. గిఫ్ట్స్ బహుమతులు కూడా నిరంతరం కాదు. నిరంతరం అంటే అర్థం ఏంటి? ఎల్లప్పుడూ దేవుడితో ఉంటే అది నిరంతరం. దేవుడితో మీరు ఉంటే అదే నిరంతరం అన్నమాట. స్వస్థత, దీవెనలు అన్ని నిరంతరం కాదు. స్వస్థత ఇవన్నీ నిరంతరం కాదు. హల్లెలూయా. ఈ రోజు తలనొప్పి పోయింది, ఈరోజు తాలిబట్టు పోతుంది, తలనొప్పి పోతుంది. నెక్స్ట్ వీక్ వచ్చే వారం వసరికి కడుపునొప్పి వస్తుంది. మళ్ళా ప్రయత్నించి కడుపునొప్పి పోయింది, మళ్ళీ ఈ వారం కడుపునొప్పి పోయింది, కాళ్ళనొప్పి వచ్చేసింది. స్వస్థత నిరంతరం కాదు. చెప్తారా? స్వస్థత రోజు రేపు రాదా? దేవుడు ఈ రోజు డబ్బు వచ్చింది, ఈ రోజు డబ్బు వచ్చింది, తన వల్ల నెక్స్ట్ మళ్ళీ పోతుంది, డబ్బు మళ్ళీ వెళ్ళిపోతుంది. హల్లెలూయా. మరలా 2 సంవత్సరాల తర్వాత రావచ్చు, మరలా 2 సంవత్సరాలు మళ్ళీ వస్తే మరలా ఆ డబ్బు మళ్ళీ పోవచ్చు. అది నిరంతరం కాదు. ఆమేన్. నిరంతరం అంటే ఏంటి? ఎల్లప్పుడూ శాశ్వతంగా నీ తండ్రి నీ తోడే ఉంటే, అదే ఐదు జరిగింది. అదే హిసాబు జరిగినటువంటి కార్యం. హల్లెలూయా. దేవుని యొక్క నామాన్ని మహిమపరచుగాక. గిఫ్ట్స్ వేరు, బహుమతులు వేరు, వ్యక్తి వేరు. yes. నా జేబులో 10 రూపాయలు ఇస్తాను, అంటే ఆమేన్. అది గిఫ్ట్స్, అది బహుమతి మాత్రమే. మొత్తం నానే నేనే ఇస్తే వాళ్ళకి సమర్పించుకుంటే అది వ్యక్తి. అది వ్యక్తి. 10 రూపాయలు పెద్దదా, ఆ వ్యక్తి పెద్దదా? 10 రూపాయలు ముఖ్యమా, ఆ వ్యక్తి నీకు ముఖ్యమా? ఎంతమందికి రూట్ స్టోరీ తెలుసు? రూతు గ్రంథంలో ఉన్న కథ ఎంతమంది తెలుసు మీకు? రూతు యొక్క సంగతి మీకు ఎంతమందికి ఎరుగున్నారు బైబిల్ ద్వారా? రూతు వచ్చింది, బోవస్ కాలు మీద పడుకున్నప్పుడు, బోయాజు యొక్క కాళ్ళ దగ్గర పడుకొని ఉన్నప్పుడు బోవస్ లేచి ఆయన లేచి 6 measures of water
6 యావల అన్నాడు. 6 కొలల అమ్మ నేను బట్టలు కట్టది చెప్పి 6 measures of barley. అదే బార్లీ పోసాడు అదే ఆ గోధుమలు 6 యొక్క దాని ఎదురు చెప్పాడు. 6 రూపాయలు చెప్పారు. అదే యావల కొలతలు ఇచ్చినాను. ఆమె ఆమె చదువుతుంది. గుడ్ పాయింట్. చూడండి 7వ వచనం. రూతు గ్రంథం 3వ అధ్యాయము 11వ వచనం చూడండి. 10వ వచనం నేరుగా చూద్దాం. మరియు అతడు నీవు వేసుకున్న దుప్పటి తెచ్చి పట్టుకోమని చెప్పగా ఆమె దాన్ని పట్టెను. అతడు 6 కొలల అది 50 కొలిచి ఆమె భుజం మీద ఉంచగా ఆమె పొరుగులోనికి వెళ్ళాను. 6 కొలల 50 అదే చూడండి కరెక్ట్ పదం. ఈ రోజు రాత్రి ఆయన 6 measures of barley. 6 కొలల 50. ఆమేన్. ఇచ్చాడు. ఆమేన్. రూతు తీసుకుని వెళ్ళిపోయింది. నెక్స్ట్ వచనం చూద్దాము. ఆమె తన ఇంటికి వచ్చినప్పుడు అత్త నా కుమారి ఈ పని ఎట్లు జరిగినని అడగగా ఆమె ఆ మనుషుడు తనకు చేసినదంతయు తెలియజేసి నీవు వట్టి చేతులతో మీ అత్త ఇంటికి పోవద్దని చెప్పి అతడు 6 కొలల 50 నాకు ఇచ్చిన నేను. ఆమేన్. అప్పుడు ఆమె నా కుమారి ఈ సంగతి నేటి దినమున నెరవేర్చితినే గాని ఆ మనుషుడు ఊరుకున్నాడు కనుక ఇది ఎలాగ జరుగునో నీకు తెలియ వరకు ఊరుకున్నామని. ఆమేన్. 18 verse. 18వ వచనం చూద్దాం. She said, still my daughter, until thou know how the matter will fall, for the man will not be in rest. ఆ మనుషుడు ఏదంటే నా కుమారి ఈ సంగతి నేటి దినమున నెరవేర్చితే కానీ ఆ మనుషుడు ఊరుకున్నాడు కనుక ఇది ఎలా జరుగునో నీకు తెలియ వరకు ఊరుకనే ఉండమని చెప్తుంది. నయోమి చెప్తా ఉంది. అమ్మా 6 measures of barley ఇచ్చాడా? ఈ 6 కొలల 50 ఇచ్చాడా నీకు? అది పట్టుకో. అది మాత్రం తీసుకో. కూర్చో. అది అక్కడ కూర్చోడు. ఇప్పుడు నీ పని ఏమీ లేదు. నీ పని అక్కడతో ఏం లేదు. ఎంతవరకు ఆయన కంప్లీట్ గా నిన్నే విమోచన చేయలేదో అంతవరకు ఆయన రెస్ట్ చేయాలి. ఆయన విమోచించినందుకు ఆయన ఏమంటారు? ఊరికనే ఉండని చెప్తుంది ఆమె. ఎందుకంటే నీ జీవితంలో విమోచన స్టార్ట్ అయింది. నీ జీవితంలో విమోచన అనేది ప్రారంభించబడింది. స్టార్ట్ చేసింది ఆయనే, ప్రారంభించింది ఆయనే, సంపూర్ణ చేయబోతుంది, సంపూర్ణ చేయబోయేది కూడా ఆయనే. ఆమేన్. ఏం చేయాలో చేసేసాడు. నీకు ఏం చేయాలో చేసేస్తాడు. ఆయన పాదం దగ్గర పడుకున్నాడు. నువ్వు ఆయన పాదం దగ్గర పడుకున్నావు. ఆమేన్. నీ పని చేశావు. నీ పని చేశావు. ఆయన పని చేయి. మిగతా పని ఎంతవరకు ఆయన కంప్లీట్ చేయలేదో అంతవరకు ఆయన నిద్ర రెస్ట్ ఆయన నిద్ర పోడు. నీ పని చేసి మానడు ఆయన. అదే కదా చెప్తుంది ఇక్కడ. ఇప్పుడు నీ బాధపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నువ్వు బాధపడాల్సిన అవసరమే లేదు. ఎవరు బాధపడాలి? దీనికి ఎవరు బాధపడాలి? ఇప్పుడు బోయాజ్ దాని గురించి బాధపడాలి. నీకు పడుకో. నువ్వు హ్యాపీ నిద్రవో. నీ పని గురించి రేపు ఎంతవరకు ఆయన కంప్లీట్ గా నిన్నే విమోచన చేయలేదు. ఎందుకంటే ఆయన నీకు టికెట్ కుటుంబి, ఆయన నీకు రక్త సంబంధికుడు. ఆయన విమోచించాలి. అంతవరకు ఊరుకుండు. ఆయన ప్రామిస్ చేశారు కదా, ఆయన వాగ్దానం చేశాడు, మాట ఇచ్చాడు కదా. ఆయన వాగ్దానం చేసింది ఆయన, వాగ్దానం చేసింది ఆయన. ఇప్పుడు నీ భయపడాల్సిన అవసరం లేదు. నువ్వెందుకు తిరుగుతూ భయపడాలి? భయపడాల్సిన అవసరం లేదు. ప్రశాంతంగా పడు. నువ్వు ప్రశాంతంగా నిద్రవు.
బాధపడేది ఎవరు ఇప్పుడు? మార్నింగ్ త్వరగా లేచి పొద్దున లేచి అందరిని పిలిచి పిలిపించి కూర్చోబెట్టి నగోమి ల్యాండ్ గురించి మాట్లాడి అయ్యో బొట్టు గురించి మాట్లాడి రూత్ గురించి మాట్లాడి ఎంతవరకు ఆ పని సెటిల్ చేయలేదో అంతవరకు బోవాస్ ప్లస్ లేదు. అది ఆయన మొత్తం ఆ పని బోయాదు ఏ పని వరకు నిద్రపోయినాడు. ఆయన విశ్రాంతుడు ఆయనే కష్టపడుతూ ఉన్నాడు. ఆయన పని చేయాలి కదా. రూత్ యొక్క పని ఏంటి ఇప్పుడు చేసింది? ఆయన కాళ్ళ కింద పడుకొని ఉన్నది. ఆమె ఈరోజు సంఘం చేయబోతున్న పని ఎంత? సంఘం చేయబోతున్న పని ఏంటి? రమణ ఈరోజు సంఘం ఏం చేయాలి? ఈరోజు మన పని ఏంటి ఇప్పుడు? ఆయన బోయాలన్నమాట మన క్రీస్తు యొక్క పాదాల దగ్గర పడి ఉండాలి. నువ్వు చింతించాల్సిన అవసరం లేదు ఇప్పుడు. ఆయన లేస్తాడు. నువ్వు ఉనికి లేచాడు. ఆయన ఇప్పుడు లేచాడు. రాత్రి పూట ఇక్కడ నా కాళ్ళ ఎందుకున్నావు? ఇక్కడ అయ్యా నీవే నా యొక్క విమోచకుడు. నువ్వే నా బంధు ధర్మం చేయాలి. నాకు విమోచన రావాలంటే మాత్రమే చేయగలవయ్యా. మాత్రమే ఈ కార్యం చేయగలవయ్యా. అలాంటా ఆ విధంగా ఓకే. నీ బట్టలు పట్టుకో. నువ్వు నీ యొక్క సంక్షేమం పట్టుకో. 1 మొదటి కొల, రెండవ కొల, 3, 4, 5, 6 కొలల 50 కొంచెం పోసాడు అక్కడ. ఇప్పుడు 6 కొలలు ఇచ్చారు కదా. ఇప్పుడు 6 కొలలు ఆయన పోసి ఉన్నాడు కదా. అది గిఫ్ట్. అది కేవలం బహుమతులు మాత్రమే. 6 కొలల 50 కేవలం బహుమతులు మాత్రమే రూతుకి ఇచ్చింది బోయాజు. ఆమేన్. నెక్స్ట్ రోజు మరుసటి దినాన మార్నింగ్ ఉదయకాలన అందరూ ముందుకు ప్రజలందరి ఎదుట రూతుని పెళ్లి చేసుకున్నారు. రూతుని వివాహం చేసుకున్నాడు. హల్లెలూయా. ఈ రోజు రాత్రి ఆయన గిఫ్ట్ ఇచ్చాడు. ఈ రోజు రాత్రి దేవుడు మనకు బహుమతులు ఇచ్చాడు. నెక్స్ట్ రోజు రాత్రి మరుసటి రోజు రాత్రి బోవాస్ లో ఉన్న విత్తనము, బోయాజులో విత్తనము బోవాస్ ఆయనే రూత్ ఇచ్చేశాడు. ఆమేన్. బోయాజు ఆయనే రూతుకి ఇచ్చి ఉన్నాడు. ఆమేన్. ఆమేన్. ముందు రోజు ఇచ్చింది గిఫ్ట్. ముందు రోజు ఇచ్చింది 6 కొలలు వచ్చేసి కేవలం బహుమతులు మాత్రమే. నెక్స్ట్ రోజు ఇచ్చింది, రెండో రోజు ఇచ్చింది గిఫ్ట్ కాదు, అది బహుమతి కాదు, ఆయనే చేశాడు. ఆయనే సమర్పించుకున్నాడు రూతుకు. ఆయన మొత్తం రూత్ తీసేశాడు. ఆయన తాను పూర్తిగా ఆమె ఇచ్చుకున్నాడు. ఆయన అది వ్యక్తి, అది పర్సన్ వ్యక్తి అయినాడు అక్కడ. ఎందుకు అర్థమైందమ్మా? బహుమతి కావాలా, మీకు మనిషి కావాలా? ఆ వ్యక్తి, ఆ మనిషి సంపూర్ణంగా రూత్ పొందుకోండి. రూత్ ఆయన పొందుకున్నది. హల్లెలూయా. ఈ రోజు కూడా వధువు కూడా గిఫ్ట్ కోసం వెయిట్ చేయలేదు, బహుమతి కోసం వేచి ఉండడం లేదు. ఎందుకోసం వెయిట్ చేస్తున్నారు? దేనికోసం కనిపెడుతున్నాం మనం ఇప్పుడు? ఎంతమంది నమ్ముతున్నారు? ఆ వ్యక్తి కోసం. హల్లెలూయా. హల్లెలూయా. యాక్ట్స్ 2:38. అపోస్తలుల కార్యములు 2:38. 2వ అధ్యాయం 35. పేతురు మీరు మారు మనసు పొంది 2వ అధ్యాయం 32. పేతురు మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసము పొందుడి. అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరమును పొందుదురు. పరిశుద్ధాత్మ వరం. ఇక్కడ పరిశుద్ధాత్మ అనేది కూడా ఒక వరమే. అపోస్తలుల గ్రంథంలో పరిశుద్ధాత్మ ఒక వరం కాదు, పరిశుద్ధాత్మ ఒక పర్సన్, వ్యక్తి. ఇక్కడ పరిశుద్ధాత్మ అనేది ఒక వరం కాదు, ఆయన ఒక వ్యక్తి అయి ఉన్నాడు. బట్ ఇక్కడ ఆయన పొందుకుంటుంది పర్సనా వరమా? ఇప్పుడు ఇక్కడ అపోస్తలులు మెడలో పొందుకుంది వరాన్నే లేక వ్యక్తినే? ఏం పొందుకున్నారు ఇక్కడ? పరిశుద్ధాత్మ అనేది వ్యక్తి అయి ఉన్నాడు. ఎందుకంటే ఆయన వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపించును. ఆయన తనంతట
లోకాన్ని ఏమి బోధించక అనే ఒక వ్యక్తిగానికి సంబోధించాడు. బట్ ఇక్కడ ఏమంటున్నాడు? పరిశుద్ధాత్మను వరమును పొంది ఉన్నారని రాయబడింది. ఇప్పుడు ఇక్కడ పొందిన వాళ్ళు ఆత్మన, వ్యక్తినా లేకపోతే వరాన్నే? ప్రశ్న చెప్పండి ఇప్పుడు. ఒక్కవేళ ఆయన వ్యక్తిని పొందుకుంటూ వచ్చే ఫస్ట్ సంఘమే గర్భోద్యావాలి. ఒకవేళ మొదటి సంఘకాలమైన ఎఫెసు సంఘకాలమే కనుక అప్పుడే ఈ వ్యక్తిని పొంది ఉంటే అప్పుడు ఆమె కుమారుని కలిగి ఉండాలి. అప్పటికే క్లియర్ అర్థమవుతుంది మీకు ఇప్పుడు? అప్పుడు ఆయన గర్భం రావట్లేదు, అప్పుడు ఆమె గర్భం ధరించింది. అప్పుడు ఆయనకి ఏం జరిగింది తెలుసా? మొదటి సంఘకాలంలో పౌలు పెళ్లి చేయట్లేదు. మొదటి సంఘకాలంలో ఎఫెసు సంఘాలకు వర్తమానం పౌలు గారు సంఘానికి వివాహం చేయలేదు. ఆయన మరి ఏం చేస్తున్నాడు? ఆయన 2వ కొరింథీ రాసిన పత్రిక 11th chapter 11వ వచనము 11వ అధ్యాయము 2nd verse. 2వ వచనం చూడండి. దేవాశక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను. ఎందుకనగా పవిత్రురాలైన కన్యకలుగాను ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పింపవలనని మిమ్మల్ని ప్రదానం చేసి గాని చాలు. ప్రదానం చేసిన అమ్మాయి గర్భవతి అవచ్చు. ఏంటంటే ప్రదానం చేసినటువంటి అమ్మాయి గర్భవతి అవుతుందా? ఎప్పుడు గర్భవతి అవుతుంది? పౌలు చేసింది ప్రధానమా? పౌలు చేసింది ప్రధానమా లేకుంటే వివాహమా? ఒక అమ్మాయికి ప్రదానం చేసిన తర్వాత అమ్మాయి గర్భవతి కావాలి సార్. ఎప్పుడైనా ఎంగేజ్మెంట్ అయినట్టు మాత్రాన ప్రధానమైనట్టు మాత్రం అమ్మాయి గర్భవతి అవుతుందా? జరగదు. ఎప్పుడు అవుతుంది ఆ కార్యము? పౌలు చేసింది ప్రధానము, పౌలు చేసిందేమో ప్రధానము, బ్రెనామ్ చేసింది చేశారు సంఘానికి వివాహాన్ని. పౌలు చేసింది ప్రధానము, ప్రవక్త విలియం చేసింది సంఘానికి వివాహము. ఒక అమ్మాయికి ఏం ఇస్తారు? ప్రధానం చేసేటప్పుడు అమ్మాయికి ఏం తీసుకొస్తారు? అంతే, బహుమతి తీసుకొస్తాం అంతే. ఆ రోజు మొదటి సంఘకాలంలో జరిగింది ప్రధానమా పెళ్లియా? మొదటి సంఘకాలం జరిగింది ఏంటి? మీకు తెలుసు. వివాహం జరిగిందా? ప్రధానం జరిగిందా? ప్రధానమే ఏంటంటే ఆయనకి ఏం తెలుసు? ఆయన ప్రధానం జరగట్లేదు. ఆయన ప్రధానం గురించి ఏమీ తెలియదు కదా. అర్థమైందా? మొదటి సంఘకాలంలో పౌలు చేసింది ప్రధానం. చెప్తున్నా వివరంగా చెప్తున్నది ఇక్కడ క్లియర్ ఉందా? ప్రధానంలో ఒక అమ్మాయికి ఏం ఇస్తారు? ప్రధానం జరిగేటప్పుడు ఒక అమ్మాయికి ఏం తీసుకొస్తుంది చెప్పండి? పెళ్లి అయిన తర్వాత ఆ అబ్బాయి పెళ్లి కుమారుడే, పెళ్లి కుమారుడే అమ్మాయి గిఫ్ట్ అతడే అతనికి మొత్తం అమ్మాయి గర్భవతి, అప్పుడు ఆమె గర్భవతి అవుతుంది. జరిగింది మొదటి సంఘాలం జరిగింది ప్రధానము. అప్పుడు ఏం ఇచ్చారు ప్రభు? అప్పుడు ఏం ఇచ్చాడు దేవుడు? మనం అక్కడ సంఘానికి బహుమతులు గిఫ్ట్ ఇచ్చాడు, వరాలు ఇచ్చాడు అక్కడ అంతే. ఆమేన్. హల్లెలూయా. ఎవరి కాలంలో? పౌలు కాలంలో వచ్చింది గిఫ్ట్, పౌలు కాలం వచ్చింది బహుమానము. ఈ కాలంలోనే వరుడు పెళ్లి కుమారుడు దిగి వచ్చాడు. ఈ కాలంలోనే పెళ్లి కుమారుడు వరుడు దిగి వచ్చున్నాడు. పెళ్లి కుమారుడు అప్పుడు ఆత్మరూపంగా ఉన్నవాడు, అప్పుడు ఆత్మరూపంగా ఉండే దేవుడు ఈ రోజు ఈ దినమున వరుడిగా వ్యక్తిగా దిగి వచ్చాడు. అప్పుడు అది గుర్తు, గిఫ్ట్. ఆయన సమయంలో గుర్తు, గిఫ్ట్, ఆ బహుమానం. ఇప్పుడు వచ్చేసి ఆయనే చేశారు. ఆయన తను తానే అర్పించుకుంటున్నాడు ఆమెకు. దేవుడు పిలుచుగాక. హల్లెలూయా. హల్లెలూయా.
సో యాక్ట్స్ 2:38 లో ఇక్కడ అపోస్తల కార్యం 2:35 కూడా ఆయన ఏం చెప్తున్నారు? ఆయన ఏం చెప్తున్నాడంటే మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నీటి బాప్తిస్మా నీటి బాప్తిస్మం పొందినప్పుడు అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరమును పొందుతారని చెప్తున్నాడు ఇక్కడ. ఆమేన్. నీటి బాప్తిస్మా నీకు బలాన్ని ఇస్తుంది. నీటి బాప్తిస్మం నీకు కేవలం వరమును మాత్రమే తీసుకొస్తున్నది. John the Baptist said, యోహాను బాప్తిస్మం చెప్తున్నాడు, I am giving the baptism in the water, నేను మీకు నీటిలో మాత్రమే బాప్తిస్మం ఇస్తున్నాను. but one is coming, ఒక వ్యక్తి వస్తున్నాడు, ఒక వ్యక్తి వస్తున్నాడు, ఆయన నీకు వచ్చేసి ఆత్మతోను అగ్నితోను బాప్తిస్మా ఇస్తాడు. బాప్తిస్మం ఇస్తానని చెప్తున్నాడు ఆయన. ఎవరు? ఎవరు? నాడు ఆయన బంధువు, నాడు ఆయన స్నేహితుడు, స్నేహితులైన బంధువులు, నీకు గిఫ్ట్ బాక్స్ వచ్చాను, నేను బహుమానం తీసుకొచ్చున్నాను, నేను ఎలియేజరు, నా రెడ్గా గిఫ్ట్ బాక్స్ వచ్చాను, బహుమానం తీసుకొచ్చాను. ఆ తర్వాత నీ భర్త వస్తాడు, ఒక ఆయన వస్తున్నాడు, ఆయన వచ్చి నీకు గర్భవతి అవుతున్నారు, నీకు వివాహం చేసుకుని నీకు కుమారుని ఇస్తాడు. నేను కేవలం బహుమతి మాత్రమే తీసుకొస్తున్నా, నా తర్వాత ఒక ఆయన వస్తున్నాడు. నేను ఇక్కడ వివాహం చేయలే, ఆ పని కోసం రాలేదు, నీకు గర్భపడానికి రాలేదు, స్నానం చేయించి నీకు స్నానం చేయించి అలంకారం చేయించి అలంకరింపజేసి ఆయన కోసం ఇక్కడికి వచ్చినాడు. ఆ వ్యక్తి వచ్చి నిన్ను కుమారి గర్భం తీసుకొచ్చేది ఆయన మాత్రమే. He will give you the baptism of the Holy Ghost and he will give you the baptism of the fire. ఆయన మాత్రమే నీకు అగ్నిలోను పరిశుద్ధాత్మలోను బాప్తిసం ఇస్తాడు, నేను కాదు. కడుగుతాను, నేను చివరికి శుభ్రం చేసి కడిగి ఈ వాపస్ని కడిగి శుభ్రం చేసి ఆయన ఇచ్చిన గిఫ్ట్ అని నీకు పెట్టేసి ఆయన ఇచ్చిన బహుమతులను నీకు అలంకరింపజేసి ఆయన దగ్గర పంపిస్తాను. ఆయన ఎదురు పంపుతాను కానీ ఆయన వచ్చి ఆయన్నే గిఫ్ట్ ఇస్తారు. నీకే బహుమతిగా ఉండిపోతాడు ఆయన. ఇప్పుడు హల్లెలూయా, హల్లెలూయా. విన్నారా? చెప్పండి. స్నేహితుడు పని కాదు, గర్భవతి చేస్తుంది. స్నేహితుని యొక్క పని కాదు, అక్కడ వచ్చిన వ్యక్తి పని కాదని తప్పైపోతుంది. అది అలా అతనే కనుక భర్త అతనే కనుక కార్యం చేసేది అది తప్పు కార్యమవుతుంది. ఈ స్నేహితుడి ద్వారా గర్భవతి అవలేదు. ఇప్పుడు ఆయన పంపిన స్నేహితులే గర్భం ధరింపజేస్తే ఏమవుతుంది? ఎవరి ద్వారా? ఎవరి దగ్గర అక్కడేమో ఆయన తర్వాత వచ్చువాడు. అదే యోహాను చెప్తుంది, నా వెనక వచ్చువాడు అన్నాడు కదా, నా తర్వాత ఒకడు వచ్చుచున్నాడు, ఆయన షూస్ శాండిల్స్ తీసి ఆయన చెప్పుల వాడు ఇప్పుడు కూడా నేను యోగ్యుని కాదన్నాడు. నాకు నేను గొప్పవాడు, ఆయన యజమానుడు, ఆయన యజమానుడైనాడు, ఆయన పని మనుషుడు, నేను పనివాడిని. ఆ యజమానుడు వచ్చినప్పుడు ఆ యజమానుడు నీకు అగ్ని బప్తిస్మం ఇస్తున్నాడు. ఆయన నీకు మాత్రం అగ్ని బప్తిస్మం ఇస్తాడు. హల్లెలూయా. యేసుక్రీస్తు నామములో మహిమ కలుగుగాక. యాక్ట్స్ 2:38 లో నీటి బప్తిస్మం వల్ల ఏమొస్తుంది? అపోస్తలుల 2:30 చెప్పినట్టు ఆ నీటి బాప్తిస్మం నీకు ఏం తీసుకొస్తుంది చెప్పండి? గిఫ్ట్ వస్తుంది, వరమును తీసుకొస్తుంది అంతే. భాషలు మరొకటి వస్తాయి అంతే నీకు అక్కడ నుంచి. హల్లెలూయా. హల్లెలూయా. ఎఫెసియన్స్ రాష్ట్ర పత్రిక ఫస్ట్ చాప్టర్ మొదటి అధ్యాయం 14 verse. 14 వచనం. దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకున్న ప్రజలకు విమోచనం కలుగు నిమిత్తము ఈ ఆత్మ మన స్వాస్థ్యమునకు సంచకరువుగా ఉన్నాడు. ఇదేంటి? సంచకరువై ఆయన ఆత్మ ఇప్పుడు ప్రజలు అక్కడ సంచకరం అంటే అర్థం ఏంటి చెప్పండి? సంచకరువు అనగా దాని అర్థం ఏంటి? అడ్వాన్స్ మాత్రమే. మనం ఒక పొలాన్ని కొనాలనుకున్నట్లయితే అక్కడికి ఆ యజమాని దగ్గరికి వెళ్ళి ఒక అడ్వాన్స్ ఇచ్చి కొంత అడ్వాన్స్ గా కొంత అమౌంట్ ఇచ్చి ఒక అగ్రిమెంట్ రాసుకుంటాం.
అది రిజిస్ట్రేషన్ కాదు, అది రిజిస్ట్రేషన్ గా మీరు పరిగణించుకోవద్దు. అది కానే కాదని అసలు అది అగ్రిమెంట్. అది కేవలం అగ్రిమెంట్ మాత్రమే. అది తెలుగు సంచీకరణ. దాన్ని సంచకరువుగా పిలుస్తుంది బైబిల్లో. అడ్వాన్స్, అది అడ్వాన్స్ సంచకరువు. అది చెప్తా కదా, ఒక టోకెన్ అడ్వాన్స్ ఏంటి టోకెన్ అడ్వాన్స్ అని మనం అంటాం కదా. మళ్ళీ మొత్తం మళ్ళీ ఒక నెల తర్వాత మొత్తం పే చేస్తాను అని చెప్తాం. అంటే ఇప్పుడు ఏం తీసుకున్నాం? సంచకరువు మాత్రమే తీసుకుంటున్నాం. అక్కడ టోకెన్ అడ్వాన్స్ ఇచ్చిన తర్వాత ఒక ల్యాండ్ కోసం 10,000 టోకెన్ ఇస్తారు. 10,000 ప్రజెంట్ ఉన్నాయి కాబట్టి 10,000 సంచకరువుగా అడ్వాన్స్ ఇచ్చాం. అంత మాత్రమే పొలం నీది కాదదే. ఎప్పుడు నేను అవుతుంది? నేను సంచకరణ చేస్తాను, నేను అడ్వాన్స్ మాత్రం ఇచ్చాను. ఒక షెడ్ పెట్టుకుంటాను. ఈ దీనిలో సెట్ చేసుకుంటే ఒప్పుకుంటాడా? నా పేరు దిస్ ప్రాపర్టీస్ బిలాంగ్స్ టు జోసెఫ్. ఈ ఆస్తి మొత్తం జోసెఫ్ దగ్గర రాసుకుంటే సరిపోతుందా? కేసేస్తాం మన పైన. జాగ్రత్త. అడ్వాన్స్ తో నువ్వు నీదిగా స్వాధీనం చేసుకోలేవు. కేవలం అది సంచకరువే. హల్లెలూయా. హల్లెలూయా. కాలం కోసం అది కొద్ది మనం అనుకున్న డేట్ వరకు కొద్ది రోజుల వరకు మాత్రమే నీకు నిలబడడానికి మాత్రమే సంచకరువు. అది రిజిస్ట్రేషన్ కాదు, అది రిజిస్ట్రేషన్ కాదు. నీ స్వాస్థ్యం కాదది. నీ పేరు మారలేదు, నీ పేరు అసలు మార్చబడలేదు ఆ భూమి. అర్థమైందా మీకు? చాప్టర్ 4 నాలుగో అధ్యాయం 38 verse. 35 వచ్చు. పరిశుద్ధులు సంపూర్ణులన్నట్లు క్రీస్తు శరీరము 4 30. 35 అందరూ తీసారా? దేవుని దేవుని పరిశుద్ధాత్మతో పట్టుకొని విమోచన దినము వరకు ఆయన యందు మీరు ముద్రించబడి ఆయన చూడండి, విమోచన దినం వరకు ఆయన యందు మీరు ముద్రించబడి ఉన్నారు. విమోచన దినం రాబోతుంది, విమోచన దినం రాబోతున్నది. అంతవరకు మాత్రమే ఈ యొక్క సంచకరము, ఈ ఆత్మ సంచకరము అడ్వాన్స్ ఉందంటే పూర్తి మీరు పొందుకోలేదు. ఎప్పుడు ఎంతమంది పని చేస్తుంది? ఆ సంచకరం ఎంతకాలం మనం పనిచేస్తుందో తెలుసా? విమోచన దినము వరకు. మనం ఒక 3 నెలలు టైం పెట్టుకున్నాం, అగ్రిమెంట్ రాస్తున్నాం. 3 నెలల వరకే 10,000, ఆ 20,000 తర్వాత 3 నెలల తర్వాత పూర్తి కట్టకపోతే నీది కాదు. విమోచన కాదు ఇప్పుడు. ఆ భూమి నీకు విమోచించలేదు. నీది కానే కాలేదు. అక్కడ నీ స్వాధీనం రాలేదు, అది నీ స్వాధీనంలోకి రాలేదు. అది ఎంతవరకు నీ స్వాధీనంలో రాలేదో, ఎంతవరకు అయితే నీకు అది స్వాధీనంలోకి రాలేదు, అంతవరకు మా సంచకరణ పనిచేస్తుంది. అంతవరకు నువ్వు ఇచ్చిన భయాన ఆ కొద్ది సంచకరం కొద్ది రోజులు నీలో చూడాలి నీ కోసం అంతే. ఎప్పుడు నేను సెటిల్ చేస్తానో, ఎప్పుడు దాన్ని పూర్తిగా చెల్లిస్తావో అప్పుడు అది నీ స్వాధీనంలో. అప్పుడు అది నీ స్వాధీనమై నీ పేరున నీకది స్వాస్థ్యంగా ఉండిపోతుంది. అది అర్థమైన వాళ్ళకి ఆమె చెప్పండి. చెప్పలేదు. గిఫ్ట్ బహుమతి వేరు, వ్యక్తి, పర్సన్ వ్యక్తి వేరు. రక్షణ వేరు, రక్షణ వేరు, విమోచన విమోచన వేరు. హల్లెలూయా. ఎంతమంది రక్షణ అంటే ఎంత? రక్షణ అంటే ఏంటి తెలుసా మీకు? రక్షణ విమోచన తేడా తెలుసా మీకు? తెలిసిన చేయండి. రక్షణ చెప్పాలంటే లేదు, రెండవ ప్రశ్న రక్షణ అంటే చెప్తాం, చెప్తాను. ఇప్పుడు బాగా వినండి. కొత్త వాళ్ళు చూస్తారా? 50 minutes ఉంది. రక్షణ అంటే మీకు కొంచెం చెప్తాను వినండి. ఆమె ఒక రాజా ఉన్నాడు. ఒక రాజు ఉన్నాడు. ఆయన చేతిలో ఒక బంగారు గ్లాస్ ఉంది. ఆయన చేతిలో ఒక బంగారు యొక్క పాత్ర గ్లాస్ ఉన్నది. అది రాజాకి చాలా ప్రియమైన గ్లాస్, చాలా అద్భుతమైన గ్లాస్ అది. రాజా గ్లాస్ లో ద్రాక్షరసం తాగుతాడు. అందులో ఆ యొక్క గ్లాస్ లోనే ద్రాక్ష పోసుకుని తాగుతుంటాడు ఆయన. ఒకరోజు ఆయన గార్డెన్ లో అలాంటి ఆ యొక్క వనంలో ఆయన వెళ్తున్నాడు, గార్డెన్ తిరుగుతున్నాడు. పోతాడు. ఆయన పోతా ఉన్నప్పుడు రాజా కొంచెం ఎక్కువ కొంచెం దాంట్లో ఊపుడు ఎక్కువైపోయింది ఆయనకు. అది ఎక్కువ తర్వాత కొంచెం కిక్ ఎక్కువైపోయిన తర్వాత ఆ గ్లాస్ ఆయన చేతి పడిపోయింది. ఆ గ్లాస్ అనేది చేతులు వస్తుంది, కొంచెం కింద పడిపోయింది. ఇప్పుడు రాజా పడిపోయిన ఐటమ్ తీసుకుంటారా? ఇప్పుడు ఈ పాత్ర ఉంది, ఇది కింద పడింది అనుకోండి, దీన్ని తీసుకోవాలన్నా వెంటనే అదేమవుతుంది? ఆ పాత్ర కింద పడినందుకు మరణమైపోయింది. ఇప్పుడు ఇక్కడ రాజా తీసుకుంటారా? రాజా తీసుకుంటాడా? మరి తాజా దాన్ని తీసుకొని రాజా పడుకుంటాడు. ఆ రాత్రి
వర్షం వచ్చి ఆ రాత్రి తుఫాను వచ్చి ఆ, మొత్తం చెట్లు అన్ని పడిపోయి ఆ. ఆ గ్లాసు మట్టి కింద పోయింది. మొత్తం ఇప్పుడు ఈ పాత్ర గ్లాస్ ఏమైందంటే పూర్తిగా వర్షంలో తడిసి అది బురదగా మారిపోయింది. బురదలోకి పూర్తిగా కూరుకుపోయి ఆ మట్టిలో నిండిపోయింది. ఆ పాత్ర మట్టి కింద పోయింది. మట్టి కింద ఆ అంటే మట్టి మరణం. కొంచెం అది మట్టిలో ఉంది, పైన కాకుండా మಣ್ಣి అయింది, మలినమైపోయింది ఇప్పుడు ఆ పాత్ర. మట్టి కింద అంటే మరణం. మట్టి కింద అనగా మరణం అని దాని భావం. ఆమేన్. అర్థమైందా? అర్థం చెప్పండి. అర్థమావాడికి అర్థమవుతుంది. అదే చూడండి. అది మట్టి కింద పడిందనగా దాని అర్థమైతే పాత్ర ఇప్పుడు మరణము అనగా దాని భావం తీసుకుంటాం ఇప్పుడు. రైట్. ఆ చెట్టు మీద పక్షులు వచ్చి ఆయన అది మీద అదంతా రెట్టేస్తున్నాయి, ఆ పక్షులు వస్తున్నాయి, దాన్ని రెట్ట వేసాయి, ఏవేవో పెంట పడి చేస్తున్నాయి. పడి పడి ఆ గ్లాసు అది మొత్తం ఆ పెంట పడి 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 ఆ పాత్ర ఏమైంది? ఫుల్ పూర్తిగా మలినమైపోయింది. చాలా కాలం. అది చాలా రోజుల కింద వచ్చింది, చాలా పురాతన, అది చాలా కాలం అయిపోయింది. ఒకరోజు ఆ రాజా ఒకరోజు మరి అదే రాజు మరలా వాక్ చేయనప్పుడు మరలా ఆయన నడుచుకుని వెళ్తున్నప్పుడు ఆయన కాళ్ళు ఆ గ్లాస్ పడింది. ఆయన పాదము ఆ పాత్ర మీద కాలు పెట్టాడు. ఇప్పుడు ఆయన అలా చూసారు. ఆ రాజు చూస్తున్నాడు, నా గ్లాస్ కదా, ఇది నాదేనా అని ఇప్పుడు చూశాడు ఆయన. నా ప్రియమైన గ్లాస్ కదా, ఇది నేను ఇష్టమైనటువంటి పాత్రే కదా ఇది అని ఆయన అనుకున్నాడు. కోల్పోయింది కదా, ఇది నేనే కదా కోల్పోయింది, ఎక్కడో మిస్, ఎక్కడో పడిపోయింది అనుకున్నాడు, ఎక్కడో పోయింది అనుకున్నాడు. ఇదే కదా కోల్పోయింది. కోల్పోయినది ఇప్పుడు నాకు. ఆమేన్. ఇన్ని రోజులు వెతికింది ఇదే కదా, ఇది ఎప్పుడో మన స్థాయిలో మాత్రం అక్కడ పోవడం ఇప్పుడు దొరికింది కదా. కోల్పోయింది దొరికింది. కోల్పోయిన దాన్ని తిరిగి పొందుకున్నాడు. చూస్తున్నాడు దాన్ని ఇప్పుడు ఆయన. ఇది రక్షణ. దీనినే రక్షణ అని పిలుస్తుంది బైబిల్ వాక్యం. అది కోల్పోయింది. అది ఎప్పుడో కోల్పోయింది అది. ఛాన్స్ రావడం అది రావడానికి ఏం మార్గమే లేదు ఇప్పుడు. సడన్ గా అది ఇప్పుడు అకస్మాత్తుగా కనపడింది. ఒకవేళ అది కనపడలేకపోతే కనపడకపోతే మట్టిలో పడి 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 పాలైపోతుంది. అది ఎప్పుడే మిస్ అయిపోతుంది. అది చూస్తాం పోతాం పోతుంది కనపడలేదు దానికి. బట్ నేనైంది ఇప్పుడు ఏమైంది? అది కనపడింది. చాలా ఏం చేస్తారు, రాత్రి చెప్పండి, అందరికి చప్పట్లు పెట్టి అందరికి శబ్దం చేసి ఒక సేవకుడు పిలుస్తారు. తన సైనికులు పిలుస్తాడు ఆయన. ఎక్కువ ఒక సేవకుడు, ఒకరు సేవకుడు వస్తాడు. ఆయన పాస్టర్ గా ఉండవచ్చు, ఆయన సేవకు పాస్టర్ ఉండవచ్చు, ఎవాంజలిస్ట్ గా ఉండవచ్చు, సేవకుడిగా ఉండవచ్చు, అపోస్తలుడిగా అపోస్తలుడిగా ఉండవచ్చు, ఏదో ఒక సేవకుడు ఏదో ఒకటి అతను పిలుస్తున్నాడు ఆయన. ఆమేన్. ఆయన చెప్తారు. ఆయన చెప్తున్నాడు ఆ మధ్యలో ఆ బుక్లో ఆమేన్. ఒక గ్లాస్ ఉంది, ఆమేన్. హల్లెలూయా. తీసుకొని రా. ఆయన చేయాలి, ఆయన రాయా. ఆమేన్. ఎవరు పంపిస్తారు? yes. అందుకే సేవకుడు. అందుకోసమే దేవునికి సేవకులు ఉండాలి. ఈ బైబిల్ నుంచి ఎందుకంటే ఆయనకు ఇష్టమైన పాత్ర తీసుకురావడానికి సర్వెంట్స్ ఉన్నారు. ఇప్పుడు ఆయన రాత్రి పంపిస్తే, దినం పంపిస్తే, అర్ధరాత్రి పంపిస్తే ఆ సేవకు వెళ్ళాలి. ఆయన దేవుడు పంపమన్న టైం అది రాత్రి అయినా పగలైనా ఏ సమయంలో వాళ్ళు వెళ్ళి పని చేయాలి. అర్థమైందా? ఎందుకంటే అర్థమైంది. ఇప్పుడు ఆ సేవకుడు వెళ్ళి ఇప్పుడు ఆ సేవకుడు వెళ్ళి ఆ గ్లాస్ తీసుకుంటారు. అంటే ఆమేన్. ఆ గ్లాస్ ఎక్కడ ఉంది? మట్టిలో తీసుకొస్తుంది. గౌరవమైన స్థితిలో మొత్తము అది చాలా మట్టితో కూడుకుపోయేది. చాలా అది ఎంతగా ఉందో అలా మట్టితో కూడుకుపోయింది. అది పక్షులు వీటన్ని అదే పడి పడి పక్షుల యొక్క రెట్టంతా ఏగి అదంతా దాని మీద పడిపోయింది. అదే కాదు. ఆ, అయితే నీకు ఆ, ఆ, అవన్నీ అదే పడి 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 ఎదిగిపోయి ఆ, ఆ గ్లాస్ రూపే చేంజ్ అయ్యాయి. తెలుగులో మారిపోయింది. ఇప్పుడు ఆ సేవ గ్లాస్ వచ్చి ఇప్పుడు ఆ సేవకుడు ఆ పాత్రను తీసుకుని వచ్చి ఇప్పుడు రాజు ఆ గ్లాస్ తీసేసి వైన్ పెట్టి తాగారా? వెంటనే రాజు వెళ్ళి ఆ పాత్రలో అది పోసుకొని తాగడానికి దాక్షరసాన్ని అలాగే చాలా కాలం దాన్ని తీరి వెంటనే దొరికింది పాత్ర అని చెప్పేసి వెంటనే తీసుకుని తాగాడు ఆయన. తాగలేడు. సేవ చేపిస్తారు. ఆయన సేవకుడు పిలుస్తున్నాడు. ఇది ఏ పాత స్థితిలో ఉందో ఇది పాత స్థితిలో అప్పుడు ఏ స్థితిలో ఉండి ఉన్నదో ఆ స్థితికి తీసుకోండి. అదే స్థితికి నువ్వు తీసుకొని రా. అప్పుడు ఏ విధంగా మెరిసిపోతుందో అలా కడుక్కొని శుభ్రం చేసుకుని తీసుకోవాలన్నాడు ఆయన. ఇప్పుడు అందుకొరకే సంఘం సంపూర్ణ కోసం అందుకే సంఘం యొక్క సంపూర్ణత కోసమే ఈ 5 విధాల పరిచయం మీకు దేవుడు పెట్టినాడు. ఇప్పుడు ఇక్కడ ఆ గ్లాస్ సంపూర్ణ స్థితికి రావాలి. ఆ యొక్క పాత్ర సంపూర్ణ స్థితికి రావాలంటే అందుకే
చెప్తున్నారు ఫైవ్ ఫోల్డ్ మినిస్ట్రీకి అవసరం లేదు. ఇప్పుడు బ్రెండమ్ టెబర్నికల్ అమెరికా నుండి ఆ సంఘం అంటుంది 5 విధాల పరిచయం మనకు అవసరం లేదంటున్నారు వాళ్ళు. ఇప్పుడు ఏమనాలి? ఫైవ్ ఫోల్డ్ మినిస్ట్రీకి గ్లాస్ పర్ఫెక్షన్ రాదు. ఆ 5 ఫోల్డ్ మినిస్ట్రీ లేకపోతే ఆ పాత్ర మొదటి స్థితికి పరిపూర్ణ స్థితికి రాలేదు. ఆమేన్. ఎఫెసీయులు చాప్టర్ 4 ఎఫెసీయుల రాసిన పత్రిక 4 12-13. మనమందరము విశ్వాస విషయంలోను దేవుని కుమారుని గురించిన జ్ఞాన విషయంలోను అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారము వరకు ఆయన ఇలా నియమించాడు. పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు పరిశుద్ధుడు సంపూర్ణులగునట్లు సంపూర్ణం అవ్వాలంటే పరిశుద్ధుడు సంపూర్ణం అవ్వాలంటే క్రీస్తు శరీరం క్షేమమును చెందుటకు సేవలోకి అంటే సంపూర్ణంగా రావాలంటే పరిచయ దినములు జరుగుటకు ఆయన కొందరిని అపోస్తలులుగాను కొందరి ప్రవక్తలుగాను కొందరి సువార్తికులుగాను కొందరి కాపరులుగాను ఉపదేశకులుగాను నియమించెను. If the glass want to come to the old situation, ఇప్పుడు ఆ పాత్ర వలె మనం అదే స్థితిలో ఉన్నాం. ఇప్పుడు ఆ స్థితికి రావాలంటే ఫైవ్ఫోల్డ్ మినిస్ట్రీ చాలా ఇంపార్టెంట్. 5 రకాల పరిచయం ఇప్పుడు ఖచ్చితంగా అవసరమైనది. రాజా గ్లాస్ ని డైరెక్ట్ గా తీసుకున్నారు. రాజు ఆ పాత్రను నేరుగా తన చేతితో ముట్టుకోలేడు. అది ఫైవ్ఫోల్డ్ మినిస్ట్రీ చేస్తారు. అది 5 రకాల పరిచయాలకు వారికైనా పరిచయాలకు ఇస్తాను. దాన్ని మొదలుగా చేయవలసి ఆ సంపూర్ణ స్థితికి రావాలి. అది సంపూర్ణ స్థితికి మళ్ళా మొదలు కోల్పోయిన దానికి తిరిగి మళ్ళీ రావాలంటే సంపూర్ణ స్థితికి రావాలంటే సంపూర్ణ స్థితికి రావాలంటే ఫైవ్ఫోల్డ్ మినిస్ట్రీ ఇస్ మస్ట్. సంఘంకి 5 రకాల పరిచయాలు ముఖ్యమైనది. ఆ గ్లాస్ తీసుకెళ్ళిపోయి ఆ పాత్ర తీసుకుని వెళ్ళి వాష్ బేసిన్ లో వాష్ బేసిన్ దగ్గర తీసుకెళ్తాడు. నీళ్ళు కింద పెట్టాలి. నీటి కింద పెడతాడు. ఎన్ని రోజులు పడుతుంది? ఒక రోజుగా నానబెడతాడు. ఉన్నారంటే ఏమ్మా నీకు 2 రోజులు నానబెట్టండి. ఎవరున్నారా కోల్పోయారా? ఆ గ్లాస్ కోల్పోయారా? కోల్పోయారా? ఆ గ్లాస్ అనేది కోల్పోయిన మీరు కోల్పోయారా? ఇక్కడ ఉన్నారు లేదా చెప్పండి గట్టిగా. నీళ్ళు కింద పెడితే ఇరిగిపోయింది కదా పోనీ. అప్పుడు ఆ నీటికి లేనప్పుడు ఏమవుతుంది? ఆ ఎండిపోయిన ఆ యొక్క రెట్ట ఆ మట్టి సమస్తం ఏమైతే చిన్నగా విడిపోతా వస్తుంది. త్వరగా అది ఈజీగా వెళ్ళిపోతుంది. టైం పడుతుంది. నీళ్లు పెట్టాలి. ఆ నీటిలో నానబెట్టాలి. దాన్ని చేస్తే దాన్ని బాగా గీరుతా వస్తే నీటిలోనే పెట్టాలి. ఫస్ట్ కార్యక్రమం నీళ్ళంటే నీళ్ళు అన్న ఏంటి? దేవుని వాక్యమైనది. ఆ గ్లాసు ఆ పాత్ర ఆ వ్యక్తి ఆ మనిషి సంఘం కావాలి. సంఘం కావాలి. ఇంట్లో కూర్చుంటే శుభ్రం అవ్వాలి. ఇంట్లో కూర్చున్న మాత్రం పరిపూర్ణ సంపూర్ణతను పొందలేవు. ఆన్లైన్ లో వింటే ఆన్లైన్ లో వీడియోలు చూసిన వాటి మాత్రం సంపూర్ణ కాలేవు. గ్లాస్ వాష్ బేసిన్ కావాలి. సంఘం కావాలి. అది వాష్ బేసిన్ లోనికి అనగా సంఘంలోనికి ఆ వ్యక్తి ఖచ్చితంగా రావాలి. ఆ నీటి కింద రావాలి. ఆ నీటి కిందికి వాక్యం వద్దకు రావాలి. ఈరోజు చాలా మంది పెద్దలు చెప్తున్నారు. చాలా మంది పెద్దలు చెప్తున్నారు. నాకు చెప్తాను. నేను చెప్తాను. మీరు ఆన్లైన్ లో వినండి. ఆన్లైన్ లో నాకు టైం పంపించండి. మీరు అందరూ ఆన్లైన్ లో వాక్యం వినండి. నాకు ఆన్లైన్ లోనే డబ్బులు పంపించండి చెప్తున్నాను. అది డబ్బు కోసం చేసిన అడగిన వాళ్ళు. అది కేవలం డబ్బు కోసం అడిగే వారి యొక్క పని అయినది. నిజపరచాలని ఎప్పుడు ఆన్లైన్ అంటే ఒక టెంపరరీ. ఆన్లైన్ అనేది ఎప్పుడు దాని ఒక తాత్కాలికం మాత్రమే. ఆమేన్. ఎప్పుడైనా వినొచ్చు. అది ఈ రేపైనా వినొచ్చు, ఎప్పుడైనా వినొచ్చు. వాటి సండే కానీ ఆదివారం వచ్చేసరికి నీ సంఘంకు రావాలి. నీ సొంత సంఘంకు రావాలి. ఆదివారం నీకు కూర్చుంటే నీ సంఘం వెళ్ళలేకపోతే వేరే చెప్పిన మాట వింటే అదంతా అబద్ధమైపోతుంది. అది ఒక అబద్ధ కార్యంగా ఉంటుంది. నీకు ఎప్పుడైనా సమయం దొరికితే నీకు ఎప్పుడైనా సమయం ఉంటే వినండి. ఆన్లైన్ మీరు ఏం చేస్తారు? నీ సంఘంలో మీటింగ్ ఉన్నప్పుడు, నీ సంఘంలో కూటమి ఉన్నప్పుడు నీ సంఘంకే రావాలి. నీ సంఘంలో ఖచ్చితంగా రావాలి. నీ సంఘంలో వదిలేసి ఇంటికి
కూర్చుని ఆన్లైన్లో వినకూడదు. నీ సంఘంలో కూడికలు జరుగుతుంటే, నీ సంఘంలో మీటింగ్ జరుగుతుంటే నువ్వు ఇంట్లో కూర్చొని టీవీలోనో లేక సెల్ ఫోన్లోనో వేరే వేరే మీటింగ్ లో ఆన్లైన్ మీటింగ్ అది మీటింగ్ ఇది మీటింగ్ కదా brother. అది మీటింగ్ ఏది మీటింగ్ కదా బ్రదర్, అది మీరు అనొచ్చు కదా. ఏదైతే బ్రదర్ రెండు ఒకటే కదా అని నువ్వు అనవచ్చు. అంటారు లేదా? నీ సంఘ కాపుడు నీకు ఆత్మీయ భర్త. నీ సంఘ కాపురే నీకు ఆత్మీయ భర్త అయి ఉన్నాడు. అవునా కాదా? మీరు ఎక్కడో కూర్చుని మీరు ఎక్కడో కూర్చుని నీ భర్తను చాట్ చేస్తుంటే నీకు కులకుంటుందా? వాట్సాప్ లో కులకుంటుందా? వాట్సాప్ పిల్లలు వాళ్ళు అంటారని చెప్పండి. ఎక్కడ రావాలి? ఎక్కడికి రావాలి? చదువు కిందికి రావాలి, సంఘం కిందికి రావాల్సిందే క్రిస్టియన్లకు. ఆమేన్. తప్పకుండా రావాలి విశ్వాసం. ఆమేన్. ఒక విశ్వాసి ఖచ్చితంగా సంఘానికి రావాలి. ఆన్లైన్ టైప్ ఆన్లైన్ కమ్యూనిటీ అన్ని ఆన్లైన్ లో జరిగేటువంటి దశంభాగాలు ఇచ్చుకోవడం, ఆన్లైన్ లో జరిగేటువంటి ఆ యొక్క సరుకు ఆన్లైన్ కమ్యూనిటీ పంపిస్తారు. కొరియర్ పంపడాలు ఇదన్నీ దొంగతనం. ఇదంతా దొంగతనమే. డబ్బు కోసం. అది కేవలం డబ్బు కొరకు చేసే వారి యొక్క ప్రయత్నం. దేవుడు నిజంగా దేవుడిగా ఉన్నాడు. దేవుడు ఎప్పటికీ నిజంగా దేవుడిగానే ఉన్నాడు. ఆ గ్లాస్ నీటిలో పెట్టి ఆ పాత్రలో గ్లాసు నీటి కింద ఉంచాలి, నీళ్లు పెట్టాలి, నీళ్ళు పడుతూనే ఉండాలి. నీళ్లు దానిలో కుమ్మరించబడుతూనే ఉండాలి. అన్ని మీటింగ్ నీళ్ళు పడుతూనే ఉండాలి. ఆ పాత్రకు ప్రతి వారము జరిగే ఆదివారము, బుధవారము, శుక్రవారము, శనివారం జరిగే కూటాలు జరుగుతూనే, స్పెషల్ మీటింగ్ జరుగుతూనే ఉండాలి. దాని కింద నానుతూనే ఉండాలి ఆ పాత్ర. అప్పుడు మార్నింగ్ ఒక వ్యక్తి వచ్చి, అప్పుడు ఉదయకాలం ఒక మనిషి వచ్చి, ఒక పాస్టర్ వచ్చి, సేవకుడు పాస్టర్ వచ్చి వింపార్ తీసుకుంటా ఉంటాడు. అది నిమ్మకాయ మీద రుద్దుతా ఉంటాడు. దాన్ని సాఫ్ట్ గా చాలా మృదువుగా సండే మార్నింగ్ ఆదివారం ఉదయకాలాన సంఘానికి ప్రజలారా మెల్లగా ఏ నొప్పి కాకుండా దానికి నా పిల్లలారా వింపార్ అని దాన్ని తీసుకుని మెత్తగా రుద్దుతా ఉన్నాడు ఆయన. మళ్ళా కొద్ది రోజుల తర్వాత రాయపల్లి వస్తాడు. ఈట్ పౌడర్ చేసుకొని వేడిని ఎక్కువ తీసుకుని కొంచెం పీసు ఇల్లు కడతారు కదా, పౌడర్ చేసుకొని కట్టగా దంచి కొప్పర ఆ కొబ్బరి పైన తొక్క ఉంది కదా, దాన్ని తీసుకొని పీచు తీసుకొని వచ్చి చూసినప్పుడు అది శబ్దం ఏమవుతుంది? అప్పుడే మెల్లగా రుద్దుతూ ఉండేటువంటి ఆ పొడి ఇప్పుడేమవుతుంది? యూజ్ చేసింది విప్పు. ఫస్ట్ వాడిదేమో విప్పు మరియు లెమన్ వాడాడు. ఇప్పుడు మొదట ఫస్ట్ టైం ఇప్పుడే తీసుకున్నాడు. కొంచెం కలుకైనది అనగా ఆ ఇటుక యొక్క ఆ పొడిని ఆ యొక్క టెంకాయ తీసుకొని కొంచెం రఫ్ గా రుద్దుతున్నాడు ఆయన. ఏమని? గడుపుగా. ఇప్పుడు ఏమైనా మృదుతనం లేదు, కఠినత్వం వచ్చేసింది దానికి. అది వేరే పరిచర్య అండి. వేరే బ్రదర్ వచ్చాడు. కొంచెం చింతపండు తీసుకున్నాడు. దాన్ని కడుపుతున్నాడు. అర్థమైతే మీకు ఇక్కడ ఉన్నారా? ఒకడు వింపారు, ఒకటి వింపారు, ఒకడు ఇటుక పొడి, ఒకడు చింతపండు, ఒకరు బొగ్గు తీసుకున్నాడు. చివరికి ఇప్పుడు మళ్ళా ఈ గ్లాస్ ఏం చేయాలి? ఈ గ్లాస్ ఏం చేయాలి? ఆయన చేతి కింద ఉండాలి. అది ఆయన చేతి కింద ఉండాలి. ఆయన ఎంత ఘోరంగా చేస్తే కూడా ఆ గ్లాస్ ఆయన చేతి ఎక్కిపోకూడదు. ఆమేన్. ఈ సంఘంలో పెడితే ఆ సంఘంలో పెట్టిపోతారు, ఆ సంఘంలో పెడితే ఈ సంఘంలో పెట్టిపోతారు. ఈ పాత్ర ఒక చోట ఉన్నారు. అదంతా ఈ సరిపోతే ఇంకో సంఘానికి కూడా, సరిపోతే ఇంకో సంఘానికి వెళ్ళడం కాదు. అక్కడ అది రెండు రుద్దినట్టు అక్కడే కూర్చోవాలి. ఎందుకంటే నీకున్నటువంటి తుప్పు పోవాలి. చాలా గట్టిగా చేస్తారు బ్రదర్. సంఘం కాబట్టి ఆ పాస్టర్ సార్ ఎక్కువ రుద్దుతున్నాడు బ్రదర్. సమయం కొంచెం లేట్ వెళ్తే తిడతారండి. సంఘానికి కొంచెం ఆలస్యం అయిపోతే తిడతాడు బ్రదర్. ఆయన తిడతారండి. తిడతాడండి. రుద్దుతున్నాడు ఆయన గట్టిగా. జంప్ చేసి గ్లాస్ కొంచెం పైకి ఎగిరి కింద పడిపోయి మాత్రం అక్కడ చేస్తే అక్కడ ఒకరు రుద్దుతే అది ఇంకోసారికి రావాలి. అది
ఎప్పటికే రూపు అసలు మొదటి స్థితికి రాలేదంటే ఇక్కడ పడిపోయి డెంట్ అయి వేస్ట్ అయింది. అది అక్కడ వాడి ఇక్కడ పడి రొక్కు పడిపోయి అది ఎందుకు పడి రాకుండా వస్తారండి. అది ఎప్పుడు రాజుకి వెళ్ళదు. రాజుకి వెళ్ళాలంటే బైబిల్ రాయబడింది. కరెక్ట్ సమయంలో దేవుడు ఎక్కించి కోసం దేవుడు పని హస్తంతో కిందే ఉండండి. మనం ఎప్పుడైనా బలమైన హస్తం కింద ఉన్నప్పుడే నువ్వు ఎంత చేసినా దేవుడిపోతావు అక్కడ. ఎక్కడాన్ని పేతురు రాసిన పత్రిక బలిష్టమైన చేతికి హల్లెలూయా. Fifth chapter, First Peter, fifth chapter. మొదటి పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయము 6th verse. 6వ వచనం. దేవుడు తగిన సమయమందు ఆత్మను హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులే ఉండి ఆయన బలిష్ట చేతులు ఆయన బలిష్టమైన చేతి కింద ఉండాలి, దీన మనస్కులై ఉండాలని చెప్తుంది వాక్యము. ఒకే సంఘంలో ఉండాలి, ఒక సంఘంలోనే ఉండాలి. ఇక్కడ కొంచెం ఎక్కువ ఈ సంఘము ఆ సంఘము ఈ సంఘము వచ్చిన రెండవ సంఘము ఆ గ్లాస్ ఇక్కడ పడిపోయి ఒక డెంట్ వచ్చింది. ఇక్కడ మొక్కు పడిపోయింది. మొత్తం గ్లాస్ డెంట్ క్లీన్ చేస్తే కూడా ఆ గ్లాస్ పడింది కదా, మొత్తం డెంట్ అయిపోయింది. ఎందుకంటే కడిగినా ఎంత కడుగుదాం అనేది లాస్ట్ ఏమైనా కింద పడి లోపల పడి అది నిజంగా వాడడం కూడా ఉపయోగపడదు. హల్లెలూయా. దేవుడు చేస్తుంటే దేవుడి బలమైన చేతి కింద బలిష్టమైన చేతి కిందనే మీరు ఉండాలి. తప్పమైందా? విశ్వాసాలు మీకు ఈ సంగతులు అర్థమవుతున్నాయా? బ్రదర్ పెడతారు, వాసన చేస్తాడు, బ్రదర్ పెడతాడు. 5 foot ministry కింద ఆ గ్లాస్ ఆ బైబిల్ విషయంలో ఉండే తీరాలి. ఎందుకంటే మీ యొక్క తుప్పు మొత్తం పోవాలి. త్వరగా పోవద్దండి. అది ముళ్ళు ఇప్పుడు పట్టుకుపోయింది, డ్రై అయింది, అది ఎండిపోయింది. అది ఇంత ఈజీగా వెళ్ళదు. అది కాక పావులకు అన్ని ఆకులు గాడి వైట్ వైట్ గా పడి పడి ఎండి అది రూపం కోల్పోయిందని మళ్ళీ తిరిగి రావాలంటే ఈజీ కాదది. అది నీటి కింద ఉండాలి. దేవుడి బలిష్టమైన చేతి కింద ఉండాలి. అప్పుడు శుభ్రమైన తర్వాత ఇప్పుడు రెడీ అయిన క్లాస్ సిద్ధంగా అయినప్పుడు నీటిగా ఉంటుంది, కాలేదు, క్లీన్ అయింది కానీ స్మెల్ పోలేదు, వాసన ఇంకా పోలేదు. వాసన పోలేదు. అందరూ గట్టిగా ఆమె చెప్పండి. అది ఇప్పుడు కూడా ఆ గ్లాస్ పాత స్మెల్ ఇప్పుడు ఆ గ్లాసు కడిగినా కానీ ఇంకా పాత వాసన ఇంకా పోలేదు. ఆ ఖరాబ్ లేదు అక్కడ. ఇప్పుడు సినిమా సెట్ వెళ్ళలేదు, సినిమా సెట్ పోయింది. బట్ బస్సులో ఎప్పుడైనా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాట పెడితే నేను సినిమా సినిమా హాల్కి కానీ ఆ బస్సులోనూ ఆటోలో పాట పెడితే అది ఏదో బలుగు బ్రదర్ బీచుకొని ఆ స్మెల్ ఇప్పుడు ఆ స్మెల్ ఇంకా పోలే. ఆ పాట ఊతవడం అక్కడ ఎందుకు ఆ అడిగినా కానీ వాసన పాట కంపెనీ అక్కడే ఉంది. ఆ పాత మాటలు, ఆ గర్వము, ఆ కొలపిచ్చు మొత్తం పోలేదు. ఇంకా పోలే. మనకి ఇంకా అట్లుంది. బయట పోయింది, బయట పోయింది కానీ లోపల స్మెల్ ఇంకా ఉంది. ఇప్పుడు ఏం చేయాలి? గ్లాస్ తీసేసి సన్ని కింద పెట్టాలి. ఎక్కడ పెట్టాలి? కింద పెట్టాలి. సూర్యుడు పరిశుద్ధాత్మ ఆ వెలుగు, ఆ యొక్క వెలుగు, ఆ సూర్యరశ్మి మాత్రం కాదు, సూర్యుడు వెలుగు ఉంది, వేడు ఉంది. సూర్యులో వెలుగు ఉంది మరియు వేడి రెండు ఉన్నాయి. వెలుగు ఆ వేడు ఆ గ్లాస్ మీద పడి 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 కొంచెం కొంచెంగా ఎస్పీ బాగా పడిపోతారు. కొంచెం ఆ వేడి తాకి ఆ పాతకాలపు సుబ్రహ్మణ్యం ఆయన పాడిన సాంగ్స్ లేకుండా ఆ పాతకాలం మెలోడీ సాంగ్స్ అన్ని నుంచి వెళ్ళిపోతా ఉంటాయి. కొంచెం కొంచెంగా పుష్ప కేజీ పడి
వచ్చిన కల్లా కేజీఎఫ్ పోతుంది, పుష్ప పోతాడు, ఇంకా మిగతా బాబులు అన్ని పోతా ఉంటాయి ఈ సినిమా. టైం పడుతుంది. అది వెంటనే పోతాయి, టైం పడుతుంది. వెంట పోతాయా? శుభ్రమైంది మాత్రం ఇప్పుడు పడుతుంది. కానీ ఆ వాసన పోరాడిన తర్వాత ఆ వాసన అంతా వెళ్ళిపోయిన తర్వాత ఆ గ్లాస్ తీసుకుని వచ్చి రాజు యొక్క ఆ యొక్క టేబుల్ మీద పెట్టడం జరుగుతుంది. అంతవరకు పెట్టడం ఆయన రాజు దగ్గర వాడుకోడు. ఇప్పుడు గ్లాసు విమోచన ఆ యొక్క పాత్ర విమోచించబడిందా? లేదు, అది టేబుల్ మీద పడిపోలేదు. ఎక్కడ పడిపోయింది? ఎక్కడ? రాజా చేతి నుండి పడిపోయింది. రాజు చేతి నుంచి పడిపోయింది. తిరిగి ఎక్కడ వెళ్ళాలి? అది మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలా? రాజా చేతికే వెళ్ళాలి. రాజు యొక్క చేతికే వెళ్ళాలి. ఇప్పుడు టేబుల్ మీదే వచ్చింది. అది టేబుల్ వరకు మాత్రమే వచ్చింది. ఇప్పుడు రాజా వచ్చి ఇప్పుడు రాజు వచ్చేసి ఆ గ్లాస్ తీసి ఆ గ్లాస్ తీసుకుని నా ప్రియ గ్లాస్ నా ప్రియమైన పాత్ర నీకోసం ఎన్నిగా వెయిట్ చేశాను, నీకోసమే ఎంతకాలం నేను ఎదుగుతా ఉంటే నాకు దొరికావు, కోల్పోయారు, నేను కోల్పోయాను, నేను పట్టుకున్నాను, నేను మళ్ళీ పట్టుకున్నాను. ఇప్పుడు గ్లాస్ వచ్చారు, ఇప్పుడు నా చేతిలో గ్లాస్ వచ్చినావు, నువ్వు నాకు చాలా ప్రియము, నువ్వు నాకు చాలా ప్రేమ అని అప్పుడు ద్రాక్షరసం అవుతాడు ఆయన. హల్లెలూయా! ద్రాక్షరసం అంటే ఏంటి? సంపూర్ణత ఉన్నది. పరిశుద్ధాత్మ ఉన్నది. అప్పుడు గ్లాస్ వచ్చి ఎక్కడైతే పడిపోయిందో అక్కడ వచ్చింది, అక్కడికి తిరిగి బాగా వచ్చేసింది. విమోచన. ఇది ఏ విమోచన అయి ఉన్నది? అది రక్షణ. అది మొదటి రక్షణ. రక్షణ పెద్ద విషయం కాదు, రక్షణ పొందడం గొప్ప విషయం కాదు. మొత్తం సంఘ శాఖలు మొత్తం రక్షణ గురించి మాట్లాడతారు. ఇప్పుడున్న ప్రపంచంలో సంఘ శాఖలన్నీ దేని గురించి మాట్లాడుతున్నాయి? రక్షణ గురించే కదా మాట్లాడుతున్నది. ఆయన యేసుక్రీస్తు సేవియర్ ను మాట్లాడతారు. యేసుక్రీస్తు రక్షకుడు వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇప్పటికి మీరు మాత్రమే యేసుక్రీస్తు సేవియర్ మాత్రం కాదు, యేసుక్రీస్తు విమోచకుడు అని మాట్లాడతారు. మనం మాత్రమే యేసుక్రీస్తు రక్షకుడు మాత్రమే కాదయ్యా, ఆయన విమోచకుడు అని మనం మాట్లాడుతున్నాం. సంఘ శాఖలు రక్షణ పొందుకున్నారు, సంఘ శాఖ రక్షణ పొందుకొని ఉన్నారు. మీరేదో విమోచన పొందుకున్నారు. వాళ్ళు విమోచన పొందుకున్నారు. రూతు రక్షణ పొందుకోలేదు, రూతికలు రక్షణ మాత్రం పొందుకోవడం లేదు, విమోచన పొందుకోలేదు. రోజు ఇప్పుడు విమోచన పొందుకొని ఉన్నది. గిఫ్ట్ వేరు, బహుమతులు వేరు, వ్యక్తి వేరు. వ్యక్తి వేరు, నిశ్చయదార్థం వేరు, ప్రమాణం వేరు, ప్రధానం వేరు, వ్యక్తి వేరు. పెళ్లి వేరు. ప్రమాణం పౌలు చేశారు, ప్రధానం వచ్చేసి పౌలు గారు చేస్తున్నారు, బ్రహ్మం గారు పెళ్లి చేశారు. బ్రహ్మం గారు వచ్చేసి వివాహమే చేశారు సంఘాన్ని. ప్రమాణ టైంలో కాదు, ఇప్పుడు మనకు ఉన్నది ప్రధానం చేయబడిన కాలంలో లేదు. ఇప్పుడు మనము గిఫ్ట్ టైంలో కాదు, ఇది వరము పునరుద్ధరణ చేసే కాలం కాదు. ఇప్పుడు ఇప్పుడు ఆ వ్యక్తి వచ్చేసారు. ఆయనే దిగి వచ్చాడు. ఇప్పుడు ఆయన ఫ్రెండ్ పంపించలేదు, ఆయన తన స్నేహితులు పంపడం లేదు. ఆయన ఆయనే దిగి వచ్చారు. ఆయనే లేదు దిగి వచ్చాడు ఇక్కడికి. ఏడవ దూత ఆయన స్నేహితుడు, ఆయన దేవుని యొక్క స్నేహితుడైనాడు మాత్రం. ఆయన గిఫ్ట్ వచ్చారు, ఆయన పంపు దగ్గరికి వచ్చాడు. ఆయన గిఫ్ట్ ఆయన బహుమానంగా ఉన్నాడు. ఆయన తీసుకొచ్చాడు. ఆయన వచ్చినప్పుడు ఆయన వెనక వచ్చు అని వచ్చినప్పుడు గిఫ్ట్ కాదు, ఆయన బహుమానం కాదు. ఆయన ఆయనే గిఫ్ట్. ఆయనే మనకి బహుమానమై ఉంటాడు. ఇప్పుడు ఆయన ఏడవ దూత ఏడవ దూత వచ్చి స్నేహితుడు, స్నేహితుడుగా ఉన్నాడు. బలి దూత, ఏడవ పరిశుద్ధ దూత వచ్చేసి బలిష్ఠ దూత, పరిశుద్ధ దూత వచ్చి వరుడు. నీ యొక్క వరుడై ఉన్నాడు. ఆయన ఇప్పుడు మన ఏడవ దూత నీరు బతికిస్తారు, ఏడవ దూత వచ్చేసి మీకు ఏం తీసుకొస్తున్నాడు? నీరు బతికిస్తా నీటి బాప్తిసం ఇస్తున్నాడే కానీ బలి చేస్తాడు. ఆ బయట పరిశుద్ధ దూత వచ్చి ఇప్పుడు ఏం చేస్తున్నాడు? నీకు నాకు ఆయన నీకు అగ్ని బతికిస్తాడు. ఆయన అగ్నితో నీకు బాప్తిసం ఇస్తున్నాడు. ఆమేన్. ఏడవ దూత సందేశం ఏడవ దూత యొక్క వర్తమానము నీకు పాప సమర్పణ ఇస్తుంది. పాప క్షమాపణ మాత్రం తీసుకొని వచ్చింది. బలిష్ఠ దూత వచ్చినప్పుడు పరిశుద్ధ దూత నీకు వచ్చినప్పుడు అటోన్మెంట్ తీసుకొచ్చింది, విమోచన తీసుకొస్తున్నాడు. పాప నివారణ, పాప నివారణ తీసుకొస్తున్నాడు. ఆమేన్. పాప సమర్పణ వేరు, ప్రాయశ్చిత్తం వేరు, పాప సమర్పణ వేరు, ప్రాయశ్చిత్తం వేరు. ఆమేన్. ఏడవ దూత సందేశం ఏడవ సందేశం వచ్చి పాప సమర్పణ కోసం వచ్చింది.
పాప క్షమాపణ కోసం, అదే కదా పాప క్షమాపణ కోసం వచ్చింది. బట్ పరిశుద్ధులు పరిశుద్ధులు వచ్చినప్పుడు పాప సమర్పణ కాదు, పాప క్షమాపణ కాదు, పాపం యొక్క నివారణ తీసుకొస్తున్నాడు ఆయన. నెక్స్ట్ క్వశ్చన్ అడగాలి. నేను మళ్ళీ మీకు మరొక క్వశ్చన్ అడగాలి. పాప సమర్పణ అంటే ఏంటి? పాప క్షమాపణ అంటే ఏంటి? పాప సమర్పణ పాప క్షమాపణ ఆర్ మరియు నెక్స్ట్ ఏంటి? పాప నివారణ. ఇది తేడా బ్రదర్. రెండు తేడా ఉందా లేదా? అది బాగుంది చెప్తాను. అది మీరు కొద్ది చెప్తారు ఈ విషయాన్ని. ఇప్పుడు రక్షణ విధంగా అర్థమైందా? మీకు రక్షణ విమర్శ రెండింటి మధ్య తేడా మీకు అర్థమైనాయా? మీ రక్షణ కోసం సంఘంకి వచ్చారా? మీరు రక్షణ కోసం సంఘానికి వచ్చారా? విమోచన కోసం వచ్చారా? విమోచన కోసం సంఘానికి వచ్చారా? చెప్పాలి. నోట్ ప్రకారం చెప్పాలి. విమోచన కోసం. రేపు ఉదయం వచ్చి పాప సమర్పణ, పాప క్షమాపణ వేరు, పాప నివారణ రెండింటి మధ్య ఏంటో తెలుసుకుందాం. ఇంతమంది అర్థమైందా? ఎంతమందికి అర్థమైంది? ఇంత విషయం అర్థమైందా? అర్థమైందా? ఇది గ్రహించండి, ఆలోచన చేయండి. ఇంటికి వెళ్ళిన తర్వాత ఏదో ట్రైనింగ్ పడకూడదు కాదు. ఈ మాట గుర్తుపెట్టి ఆలోచన చేయండి. ప్రభువా, నా గిఫ్ట్ కోసం వెళ్తారా? మేము బహుమతుల కోసం అనుకున్నామా? నా ఉపపత్తిని పిల్లలా? మేము ఉపపత్తి యొక్క పిల్లలపై ఉన్నామా? నా ఫస్ట్ పుల్లా? మేము మొదటి ఈడుపై ఉన్నానా? సెకండ్ పుల్లా? నేను రెండో ఈడుపై ఉన్నానా? థర్డ్ పుల్లా? నేను మూడో ఈడుపై ఉన్నానా? నా ఎలియేజరా? నేను ఎలియాజరునా? ఇస్మాయిలా? ఇస్మాయిలా? ఇస్సాకా? ఇస్సాకునా? అందులో లేచి నిలబడండి. అందులో ఏమంటావు? బ్రదర్ ప్రార్థన చేసుకుని ఆఖరి కాదు. స్నవించుని గాయములు విశ్వాసము వలననే తాకిన నాటి నుండి విమోచించు ప్రేమ నాశమాయే మరణము వరకు నిలిచును. జీవగల దేవా, జీవాధిపతి, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, ఈ రాత్రి కాలంలో మాతో మా అందరితో మాట్లాడిన దేవుడా, నిజంగా ప్రతి మాట, ప్రతి యొక్క భావము వధువులో మా స్థానంలో మరణ గుర్తింపచేయడానికి తీసుకొచ్చింది. దాసుని తండ్రి పంపిన విధానంలో ప్రభువా, ఈ కూడిక యొక్క ఉద్దేశంలో నీవే మాతో మాట్లాడిన నేను నమ్ముచున్నాను. తండ్రి, మేము నీ యొక్క సంతానముగా ఉండాలని, మేము ఇస్సాకు వలె ఉండాలని మాకు నేర్పుతున్న దేవుడు ఆయన. ఈరోజు తండ్రి కేవలం బహుమతుల కోసమో మరొక దాని కోసమే రాలేదు, కానీ వరముల కోసమే రాలేదు, కానీ నీ జీవవాక్యం కోసమే వచ్చున్నాము ఆయన. లేక అపవాది ప్రతి దాన్ని అనుకరణ చేయలేడు ప్రభువా, అనుకరణ చేయలేని మరొకటి ఉన్నది, కానీ ఇది మాకు అర్థమైంది ప్రభువా. మాకు అర్థమయ్యేలాగా మీరు మాట్లాడారు ప్రభువా. రక్షణ మరియు విమోచన మధ్య మాకు వ్యత్యాసాలు చూపించిన దేవుడు ఆయన. అది తండ్రి రక్షణకు విమోచన మధ్య సంచకరం ఏమైనదో, ఆ సంచకరం ఎంత కాలమైతే ఉన్నదో, విమోచన దిన వరకు ఎలా కనిపెట్ట
నేను ఎంత కాలమైన నీ బలిష్టమైన చేతి కింద ఉండాలని మాకు నేర్పిన వాడు నాయన. ఈ దినంలో ఒక దినం తండ్రి మేము ఎదురు చూస్తున్నట్టుగానే నాయన మీరు మా మధ్యకు నీ యొక్క దూతలు వర్తమానం విలబెట్టడం పంపినారు ప్రభువా. తండ్రి ఆయన కేవలం నీకు స్నేహితుడు మాత్రమే ఉన్నాడు ప్రభువా. నా వెనక వచ్చువాడు నాకంటే గొప్పవాడిని యోహాను మాటలు వినముగానే ఈ కాలం ప్రవక్త గారు ఇదిగో నేను ఒక మహోన్నతమైన దేవుని కోసం వేచున్నాను, ఆయన రంగం మీకు వచ్చినట్టుగా ప్రార్థించాడు ప్రభువా. ఓ తండ్రి ఈ రోజు మాకు నీటితోనూ బాప్తిసం మాత్రమే జరిగింది, కానీ ఈ రోజు ద్వారా పరిశుద్ధాత్మ చేత అగ్ని చేత బాప్తిసం ఇచ్చేది ఆ బలిష్ఠుడైన దూత అయినాడు ప్రభువా. ఆ దూత వర్తమానం ద్వారా మేము ఈ రోజు మేము ముందుకు వెళ్తున్న వారు ప్రభువా. ఈ మాట కోసం ఇంతకాలం కనిపెట్టుకున్నాం ప్రభువా. ఈ గడియ వర్తమానికి మాకు ప్రభు అయిన యేసుక్రీస్తు అయినాడు. ఏడో దూత ఇక్కడ భూమి మీద లేకపోవచ్చేమో కానీ బలిష్ఠుడ దూత ఇక్కడ ఇప్పుడు ఇక్కడే ఉన్నాడు ప్రభువా. నీ పిల్లలతో మాట్లాడుతూనే ఉన్నాడు నాయన. ఆ రాజు కోల్పోయిన ఆయన పాత్ర వలె రక్షించిన మీరు వెతికి రక్షించిన దేవుడు అయినావు నాయన. ఇప్పుడు నీ పిల్లలకు అపోస్తల కార్యము 2:35 ప్రకారముగా నీటి బాప్తిసం ద్వారా వరము పరిశుద్ధాత్మ వరమునే సంఘకాలం పొందింది, కానీ ఈరోజు రూతు బోయాజు శ్వాసంగా పొందాడు నాయన. ఆయన పొందుకున్నట్లుగా ప్రభువా ఈ చిన్న వధువునైనా నిన్ను సంపూర్ణంగా పొందుకుందని మేము నమ్ముచున్నాము రాజా. ఈ వధువు సంపూర్ణంగా నమ్మింది ప్రభువా. ఇదిగో ఆ పాదంలో కాడ కూర్చున్నది మేమైనాము నాయన. నయమికుడు మౌనంగా ఊరికి ఉంటామని చెప్పినది ప్రభువా. ఆయన నువ్వు మౌనంగా ప్రార్థించు, నువ్వు వేచుండు, ఆయన పని అన్నట్టుగానే బోయాజు ఏ విధంగా కష్టపడి తన వధువు స్వాధీనపరుచుకున్నాడు. ఈ రోజు మా యొక్క వాగ్దానాలు నెరవేర్చేది మీరైనా. వాగ్దానం ఇచ్చిన నిన్ను గొప్ప జన్మ చేసిన అబ్రహాము చెప్పినట్టుగానే ఈ కాలం వధువు మీరు వాగ్దానం చేసినారు నాయన. నాయన ఇక్కడ సంఘానికి వచ్చినప్పుడు మేము మాకు ఎందుకు వచ్చామో తెలుసుకున్నాము కాక పెళ్లిళ్ళ కోసము, ఉద్యోగాల కోసము, వరముల కోసము, స్వస్థతల కోసము కేకలు వేసి భాష మాట్లాడమే రాలేదు ప్రభువా. మూడోవి ఇప్పుడు ఈ వాక్యం పొందడానికి వచ్చినాము నాయన. మరణం పొందడానికి వచ్చినాము నాయన. నీ సంపద నిన్ను పొందుకోవడమే వచ్చినాము రాజా. పొందుకోవడం దయచేసి కోరుకుంటూ తలవచ్చిన పిల్లలందరికీ దీవించి ఆశీర్వదించమని ఇప్పటిదాకా మాట్లాడిన దాసుడు తండ్రి గారు దీవించండి, ఆశీర్వదించండి నాయన. నిజంగా ప్రభువా మాకు తండ్రి తెలుగులో మాటలు రూపొందించండి దాసునికి. మాకు సులువైన మాటలు ప్రభువా. మీరు ఇతర మాటలు మీరు ట్యాక్స్ చెల్లిస్తూ, మీరే అనువాదకులుగా ఉన్నందుకు మీరు ట్యాక్స్ చెల్లిస్తూ, మీరు మహిమ ఘనత ప్రభావం పొందుకొని నీ నామాన్ని మేము తెలుసుకోమని ఇక్కడ తలచిన పిల్లలందరినీ బలపరిచి స్థిరపరచమని, వారికి కావాల్సిన జ్ఞానము ఆరోగ్యం దయచేయమని ప్రభువైన యేసుక్రీస్తుని మీ పరిస్థితులను ప్రార్థిస్తూ రేపు జరగబోయే కూడికలో ప్రభువా మరి పాప క్షమాపణకు, పాప నివారణకు మాకు మధ్యలో తెలుసుకోవడానికి ప్రభువా ప్రాయశ్చిత్తాలను తెలుసుకోవడానికి మేము కృప చూపుని ప్రార్థిస్తూ మహిమ ఘనత ప్రభావం పొందుకొని రేపు కూడికలు పిల్లలందరూ సమకూర్చమని యేసుక్రీస్తుని మీ పరిస్థితులను ప్రార్థిస్తూ మిమ్మల్ని వేడుకొంచున్నాం ప్రభువా. Jesus never fails. Jesus never fails. Jesus never fails in me. Hallelujah. Hallelujah. Jesus never fails in me. నా ప్రాణమా యెహోవాను స్తుతించుము, నా అంతరంగములో సమస్తమైన పరిశుద్ధనామమును స్తుతించుము. నా ప్రాణమా యెహోవాను స్తుతించుము, ఆయన చేసిన ఉపకారములు దేని కొరకు. ఆమేన్. రాజులకు రాజును ప్రభువులకు ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృప, కాపుదల, భద్రత చేరిన మనకును అలాగే వర్తమానం అందించిన దేవజనుడు రాయబారికు అలాగే చేరుతున్న మనకును పరిశుద్ధులందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ తోడే నడిపించిన దాకా. ఆమేన్. అందరికీ వందనాలు.